మీరాబాయి ఏం చేసింది? జై శ్రీకృష్ణ ఆవిడ జై శ్రీకృష్ణ ఆవిడ భర్తనే ఆవిడకు విషం ఇస్తాడు. ఎవరో కాదు, తనను కాపాడవలసినటువంటి భర్త, తన బాధ్యత తీసుకోవలసినటువంటి భర్త విషం ఇస్తాడు. ఆమె ఏం చేసింది? భగవంతుడే కదా అని సంతోషంగా తాగేసింది. కాబట్టి ఇంట్లోపల బంధాలు అవి గుర్తించవద్దు. ఇప్పుడు మీరు చూసినట్లయితే హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు నా కొడుకు తప్పుదారిలో వెళ్తున్నాడు అనుకున్నాడు. ఆయనకు సంబంధించినంత వరకు విష్ణుమూర్తిని పూజించడం తప్పు. అందువల్ల ఏం చేశాడు? కొడుకును కూడా హింసించాడు. కొడుకును రాళ్లతో కొట్టించాడు, నూనెలో వేయించాడు, కొండపై నుంచి విసిగిచ్చాడు, ఏనుగులతో తొక్కిచ్చాడు. అదే విధంగా ప్రహ్లాదుడు ఏం చేశాడు? తండ్రినే భగవంతుడి చేతిలో చనిపోయేలాగా చేశాడు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల బంధం ఉన్నదా అండి? ఎవరికైనా చెప్పండి, తల్లిదండ్రుల బంధం ఉందా మీకు ఇందులో? హలో, లేదు సార్, లేదు. ఒక్కరికే అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థం కాలే. మిగతా వాళ్ళకి జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అదే విధంగా మీరు తీసుకున్నట్టయితే విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు రావణుని వదిలేసి వస్తాడు. వదిలేసి వచ్చిన తర్వాత ఏమవుతుంది? రావణాసురుడు నుంచి వదిలేసి వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి చంపేద్దామంటారు ఆయనని. ఆయన మనని శరణు వేడి వచ్చాడు. కాకపోతే అందరూ, సుగ్రీవుడు, తర్వాత అంగదుడు, జాంబవంతుడితో సహా ప్రతి ఒక్కరూ కూడా చంపేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి అంటాడు, లేదు, ఈయన తెలివైన వాడు, ఈయన న్యాయ మార్గంలో వెళ్లే వ్యక్తి అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆయనని వీళ్ళ పార్టీలోకి తీసుకుంటారు. మరి అన్నయ్యకి ఎదురు చెప్పాడు కదా, సో కాబట్టి ఆయన తప్పంటారా? విభీషణుడిది తప్పంటారా? హలో హలో, ధర్మం వైపు ఉన్నాడు సార్. మరి అది కథలో తెలిసినప్పుడు నిజ జీవితంలో ఎందుకు ఆచరించమండి? ఒక్కసారి ఆలోచించండి. నిజ జీవితం లోపల చిత్తశుద్ధి ఉండదు కదా సార్. ఆచరించాలి అని అంటే చిత్తశుద్ధి ఉండాలి. అది ఎవరికి ఉంది సార్? అలా అది కరెక్ట్. మరి అలాంటప్పుడు మేము భక్తులు చెప్తున్నాను సార్. ఇప్పుడు జరిగే పని క్లెయిమ్ ఎలా చేసుకుంటారు? నేను భక్తుణ్ణి అని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? నేను భక్తుణ్ణి అన్నప్పుడు అంతేగాని శ్రీకృష్ణుడు ఫలానా గోపికలని కాపాడాడు, ఫలానా వీళ్ళని కాపాడాడు, నన్ను ఎందుకు కాపాడు, ఇక్కడ ఆగిపోతున్నారు. కానీ దేవుడు భక్త సులభుడు అయితే నువ్వు భక్తుడవా? దేవుడు భక్త సులభుడు, అందులో అనుమానం లేదు. నువ్వు భక్తుడవా? దేవుడు అంత అనన్య భక్తి ఉన్నదా? అన్ని వదిలేశాడు. ఒక సినిమా లోపల తన పిల్లవాడిని కూడా ఒకతను తొక్కేస్తాడు. జ్ఞాపకం ఉందా? ఆనందం లోపల మట్టిలో తొక్కేస్తాడు. అదేం సినిమా అండి? అంటే నేనేమంటున్నానంటే భక్తి పారవస్యం లోపల ప్రతిదీ కూడా మనం మర్చిపోతాం కదా. భక్తి పారవస్యం లోపల మనకు భగవంతుడు తప్ప ఎవరు కనిపించరు. ఎందుకంటే అన్నింటిలో ఉన్నటువంటిది భగవంతుడు అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు అన్ని కూడా పోతాయి. ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు పోయినప్పుడు ఆ భక్తి అనేటటువంటిది ఏమవుతుందంటే క్రమ పద్ధతి లోపల తెలియకుండానే జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానం. భక్తి యొక్క అత్యంత ఉన్నత స్థానము ఇంకేమీ లేదు, జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానం లోపల ఏమవుతుంది? మీకున్నటువంటి మలినాలు ముందు వెళ్ళిపోతాయి. వేదాంతం లోపల మనకు అన్నిటికంటే అడ్డం వచ్చేటటువంటివి 3 దోషత్రయం అంటారు. ఆ దోషత్రయం ఏంది? మలం. మనకున్నటువంటి ఆ చెడు ఏదైతే పాప సంస్కారాలు, వాసనలు, రాగద్వేషాలు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం పోగొట్టుకోవాలి. అవి ఎలా పోగొట్టుకుంటాము? దానికి కొంత కర్మయోగం, కొంత భక్తి యోగం ద్వారా పోగొట్టుకుంటాం. మలముని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏంటి? నిష్కామ కర్మ కావచ్చు, సేవ కావచ్చు, దానం కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, ధర్మాచరణ కావచ్చు, మన బయటిడి అని అన్నాం కదా. రెండోది ఏంటి? విక్షేపం. విక్షేపం అంటే ఏంది? ఇది ఒక రెండో దోషం. మొదటిదేమో మలము, రెండోది విక్షేపం. విక్షేపం అంటే ఏంది? ఫోకస్ లేకుండా ఉండడం. మనస్సు ఏకాగ్రతంగా ఉండదు. మనస్సు ఎప్పుడు చంచలంగా అటుపోయి కదులుతూనే ఉంటుంది. అటువంటి మనస్సు అంత చంచలంగా ఉండడం వల్ల, ఒకే విషయం పైన నిలవకుండా ఉండడం వల్ల మనకు భగవంతుడి పైన భక్తి అనేటటువంటిది మనకు కలిగిస్తుంది. భక్తి మాత్రం అలాంటి మనస్సు యొక్క ఏకాగ్రత కల్పిస్తుంది. కాబట్టి కర్మయోగం, భక్తి యోగం చెడ్డవి కాదు. కర్మయోగం, భక్తి యోగం కనుక నీలోని మలము విక్షేపము తీయకపోతే అవి పనికిరావు. నా మాట అర్థమవుతుందండి? మలము, విక్షేపము, తర్వాత ఇంకోటి మూడోది ఏంది? ఆవరణ. ఈ మూడు దోషాలు అని చెప్పుకున్నాం. ఈ 3 దోషాలని కర్మయోగం, భక్తి యోగంతో పోగొట్టుకుంటాం మనం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది? చాలా మందికి పారాయణలు, తర్వాత ఇవన్నీ ఏంటంటే బట్టలు మంచిగా వేసుకోవడానికి, యాత్రలు చేసి మేము ఇన్ని యాత్రలు చేశామని చెప్పుకోవడానికి, ఇంతమందిని తీసుకెళ్ళామనడానికి జనాల సమీకరణ తయారైపోయింది. ఎక్కడ చూసినా జనాల సమీకరణ. ఇదేమన్నా పొలిటికల్ పార్టీనా? జనాల సమీకరణ కోసం గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, ఒక్క గరిటెడు పాలు చాలు. కానీ ఏంటంటే దీన్నే భక్తి అనుకుంటారు జనాలు. అడ్డగోలు పారాయణాలు చేయించేసి భక్తి అనుకుంటారు అనుకోండి. అప్పుడు అది ఎక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది?
తత్వ విచారణ అంటే వాళ్ళకు అసలు తత్వం అంటే తెలియని వాళ్ళు ఎంతో మంది. తత్వము అంటే కథ వెనుక కథ. కథ చెప్తే తత్వం కాదు. ఎవరికైనా అర్థమైందా అండి? కథ అంటే ఏంటి? తత్వం అంటే ఏంటి అనేది? హలో? అర్థమైంది సార్. కథ వెనుక కథ గురించి కాకుండా కథ వెనుక దాని గురించి ఏం చెప్పాడు అనేది అర్థం చేసుకోవాలి. రహస్యం. రహస్యంగా ఉన్నటువంటి మాటని ఇది తత్వం అంటారు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీల ఆడాడు. ఆయన ఇలా ఆడాడు, డాన్సులు చేశాడు. ఒక గోపికకు ఒక రాధ, అందరూ ఆనందంగా ఉన్నారు. ఓకే, కథ వినడానికి చాలా బాగుంది. కానీ దాని బదులు ఏమర్థం చేసుకోవాలి? వీరందరికీ భగవంతుడు అనుభవం పోతుంది. వారి లోపల అహంకారం మెల్లమెల్లగా కరిగిపోతుంది. అహంకారం పోయి భగవంతుడి యొక్క అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సచ్చిదానందము కలుగుతుంది. వాళ్ళు పిల్లలను వదిలేశారు, భర్తలను వదిలేశారు, ఇంట్లో అత్తమామలను వదిలేశారు, తల్లిదండ్రులను వదిలేశారు, ఆవులకు గడ్డి అవి ఇవి అందిస్తూ అవి కూడా వదిలేశారు, పాలు పితుకుతూ అవి వదిలేశారు. అన్ని వదిలేసి అలా నడుచుకుంటూ భగవంతుడి వైపు వెళ్ళిపోయారు. అంటే అర్థమైంది, వీళ్ళందరూ చెడ్డవాళ్ళ? వీళ్ళందరూ చెడ్డవాళ్ళు. వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యం భగవంతుడే అని చెప్పేసి వెళ్ళారు. తెలుసు వాళ్ళకి, అవసరం లేదు, భగవంతుడే చాలు అనేసి వెళ్ళారు. అది రహస్యం. కానీ జనాలేంది, వీళ్ళందరూ వెళ్ళారు, ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళారని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? మనలాంటి వాళ్ళు తప్పర్థం చేసుకోకుండా మళ్ళీ వాళ్ళని అడుగుతాడు, ఏమమ్మా ఇది మీకు న్యాయమేనా? అన్ని వదిలేసి ఇట్లా రావడం తప్పు కాదా? మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీ అత్తమామలు వీళ్ళందరూ ఏమనుకుంటారు? వెళ్ళండి, తప్పు కదా అని చెప్పేసి చెప్తే వాళ్ళంటారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పటి నుంచి మేము ఎదురు చూస్తున్నాం? అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం అంటే ఈ జన్మలో ఎదురు చూస్తున్నాం కాదు, కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుడా జ్ఞానం కోసమని ఎదురు చూస్తున్నాము, రాసము కోసమై ఎదురు చూస్తున్నాము, అనగా భగవంతుడి యొక్క అనుభవం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. అలాంటిది నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అది మనం అక్కడ అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అది తత్వం అంటే. తత్వం అంటే ఏదో కథను ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా సులభంగా చెప్తే కాదు అది. ఇప్పుడు మీకు చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళు పద్మాకర్ గారు, వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, కథని చక్కగా అర్థం చేయిస్తారు. అయితే తత్వం ఎట్లా అవుతుంది? సామవేదం షణ్ముఖ గారు ఉన్నారు, ఆయన కథ చెప్తారు, కథ వెనుక తత్వం కూడా చెప్తారు ఆయన. సో కథ వెనుక తత్వం కావాలి. గరికపాట ఆయన ఉన్నారు, కథ పెద్దగా చెప్పకపోయినా తత్వాన్ని అద్భుతంగా చెప్తారు. పరిపూర్ణానంద సరస్వతి ఉన్నాడు, ఆయన కూడా అంతే, కథ వెనుక తత్వాన్ని అర్థం చేయిస్తాడు. సో ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. అందుకే అందరినీ నేను ఏమంటానంటే 8:45 కల్లా జాయిన్ అవ్వమంటాను, ఏ ఇష్యూస్ ఉండకుండా. కాబట్టి కథ వెనుక కథ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఇక మనకు బెంగ అనేది ఏమీ ఉండదు. ఇంకా సరోజ గారు జాయిన్ అయ్యారండి, చూడండి. ఓకే, సో దండం పెట్టారంటే జాయిన్ అవుతున్నట్టు లెక్క. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దయచేసి అందరూ కూడా 10-15 నిమిషాల ముందు జాయిన్ అవ్వడానికి పెట్టుకోండి. ఏమన్నా ఇబ్బందులున్నా ఏమున్నా కూడా అవి మనము సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత ముందుగా జాయిన్ అవుతే బాగుంటుంది. మళ్ళీ లేట్ గా జాయిన్ అయినా కొద్ది తత్వ చింతన కదా, అర్థం కాదు. లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వకండి, అదే కదా మనం చెప్తున్నది. ఇది ఏంటంటే ఇది వేరు. సో మలముని విక్షేపముని మనము కర్మ ద్వారా భక్తి ద్వారా పోగొట్టుకుంటాం. మరి ఆవరణం, ఇక ఆవరణంకి వచ్చేసరికి జ్ఞానం అవసరం. ఆవరణం అంటే ఏంటి? నేను కప్పబడ్డాను, నేను శరీరంని, నేను మనస్సుని, నేను బుద్ధిని, నేను అవన్నీ కూడా ఇవన్నీ కూడా కలిగించేటటువంటి అవిద్య. ఇది ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంది. ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంది కాబట్టి ఇప్పుడు జ్ఞాన యోగంలోకి వచ్చాం. ఎవరైనా చెప్పగలరా? మలము విక్షేపము, ఆవరణ. ఇందులోపల మలము ఏం చెప్పాను నేను? భక్తి యోగంతో, కర్మయోగంతో ఏవి సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పాను? మనలోని కామక్రోధ లోపము మతమసరాన్ని పోగొట్టుకోవచ్చండి. అది ఎలా పోగొట్టుకోవచ్చు? యజ్ఞం ద్వారా, నిష్కామ కర్మ ద్వారా, సేవ ద్వారా, తపస్సు ద్వారా. అవన్నీ ఏంటి? కర్మలు. అవన్నీ కర్మలు, ఎక్కువ వరకు కర్మలు అవి. అవునా? కర్మయోగము ద్వారా మలమును పోగొట్టుకోవచ్చు. ఓకే. రెండవది విక్షేపం. విక్షేపాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? ఎవరైనా చెప్పండి. ఇది విక్షేపం అంటే ఏకాగ్రత లేకపోవడం. ఏకాగ్రత లేకపోవడానికి భక్తి ద్వారా.
ఇక చివరిది మూడవది ఆవరణం. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాము, ఇవాళ కొత్త పద్ధతిలో చెప్తున్నాను అంతే. ఆవరణం. ఆవరణం అనేది ఏంది? నేను శరీరాన్ని, అంటే ఇదేమైపోయిందంటే ఆత్మని కప్పిపడుతుంది. నేను శరీరాన్ని, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలన్నీ కూడా శాశ్వతమే. ఈ బంధాల మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అప్పుడు అది ఏమవుతుందంటే అజ్ఞానం తొలగించుకుంటే అజ్ఞా ఆవరణ అలా తొలగిపోతుంది. ఆవరణ తొలగిపోతుంది. ఎలా తొలగిపోతుంది? సింపుల్. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. జ్ఞాన మార్గంలో ఏమున్నాయి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. జ్ఞాన మార్గంలో ఏమున్నాయి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. జ్ఞాన మార్గంలో ఏమున్నాయి? శ్రవణం, అన్నిట్లోనూ అదే ఉంది సార్. మనం శ్రవణం సరిగ్గా ఉండాలి, దాన్ని మననం చేసుకోవాలి, బుద్ధిలో ముద్రించుకోవాలి. కానీ ఈ 3 మెట్లు జ్ఞాన మార్గానికి సంబంధించినవి. జ్ఞాన మార్గానికి సంబంధించి ఈ 3 మెట్లు కూడా జ్ఞాన మార్గానికి సంబంధించినవి. కర్మ మార్గం అంటే ఏం చెప్పుకున్నాం మనము? కర్మ మార్గం అంటే నిష్కామ కర్మ చేయడము, సేవ చేయడము, యజ్ఞం చేయడము, దానం చేయడము, తపస్సు చేయడము, ధర్మాచరణ చేయడము, ఇవన్నీ కర్మలోకి వస్తాయి. భక్తి వచ్చేసరికి ఏమవుతుంది? జపము, ధ్యానము, ఉపాసన, పారాయణలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ కూడా శ్రద్ధగా చేసి ఏదైతే చేసి మనస్సుని నిలకడ పెడతామో దాన్ని భక్తి అంటాము. జ్ఞానం అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఆత్మ విచారం. అంతే. ఎవరైనా 3 చెప్పగలుగుతారా? కనీసం గ్రూప్ లో పెట్టగలుగుతారా, రాయగలుగుతారా? చెప్పండి ఎవరైనా. కర్మ, భక్తి, జ్ఞానము అనేటటువంటివి మలము, విక్షేపము, ఆవరణం 3ంటిని తొలగిస్తాయి. చెప్పండి, సెంటెన్స్ చెప్పండి. అట్లీస్ట్ నేను ఏమన్నానో సెంటెన్స్ చెప్పండి. ఎవరైనా మాట్లాడిన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు. లేకపోతే నేనే అడుగుతాను ఎవరు చెప్పాలో. ఏ నాగమణి గారు చెప్పండి. ఏమి 3 రకాల దోషాలను తెలుసుకున్నాం, అవేమిటి? ఏ నాగమణి గారు 3 రకాల దోషాలని చెప్పి తిప్పుకున్నాం కదండి. ఏంటవి ఆ దోషాలు? చెప్పండి. చెప్పలేకపోతున్నారు అంటే వినలేదా, లేకపోతే అర్థం కాలేదమ్మా? ఏమైంది? ప్రాబ్లం ఏంటంటారు? ఏదైనా పని మధ్యలో ఉన్నారా, లేకపోతే ఏమైతుంది? లేదు లేదు, నేను బుక్ చూస్తున్నా సార్. బుక్ చూస్తున్నారా? ఎందుకు? ప్రవచనం కదా మనం ఇప్పుడు వినాల్సింది. లేదు, అదే కేనోపనిషత్తు బుక్ చూస్తున్నా. కరెక్టే. ప్రవచనం వినాలని వచ్చారా, లేకపోతే బుక్ చదువుకోవడానికి వచ్చారా? ప్రవచనం వినాలనే వచ్చాను సార్. ఇంకా స్టార్ట్ చేయాలేమో అనుకుంటున్నా. ఇది స్టార్ట్ చేశానండి. అంటే ఉపోద్ఘాతం మన ప్రతి ప్రవచనంలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండే ఉపోద్ఘాతం ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఏ ఒక్క పాయింట్ వినాలని లేకపోయినా ఏమనుకోవద్దండి. ఇది కొద్దిగా కష్టమైన క్లాసెస్, వెళ్ళిపోవచ్చు. అంటే ఇదేమి తప్పులేదు, ఏమి ఇది కోపంతో చెప్పేవి కావు. మనకంత కోపం వచ్చే అవకాశం లేదు. కానీ ఇవేంటంటే కష్టమైన సబ్జెక్ట్స్. ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని వినాలి. ఇంత కష్టపడి చెప్పినప్పుడు వినకపోతే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఓకే. దేవి పుసర్ల గారు, ఏమిటండి మనకు వచ్చినటువంటి 3 దోషాలు? దేవి పూసర్ల గారు 3 దోషాలు చెప్పగలరా? సరే, 3 సార్లు అడిగి నేను టీం నుంచి తీసేస్తాను. దేవి పూసర్ల గారు. ఓకే, ఆవిడని టీం నుంచి తీసేస్తున్నాను. ఓకే. ఉమాదేవి జూలూరు గారు 3 దోషాలు ఏంటండి? రాధాకృష్ణ సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్, ఆన్ చేశాను. అంటే వినలేదు, ఇప్పటివరకు ఏం చెప్పామో వినలేదండి. మొన్న నేను 10 days కూడా లేనండి, టూర్ వెళ్ళాను. అసలు ఇప్పుడే జాయిన్ అయ్యాను ఈరోజు. సుభద్ర మాచిరాజు గారు. మలము, విక్షేపము, ఆవరణ. ఓకే. మలము దేని ద్వారా తొలగించుకోవచ్చు అండి? జ్ఞానం ద్వారా. ఓకే, పర్వాలేదు. అసలు అంటూ మీరు కనీసం ఒక పాయింట్ కరెక్ట్ చెప్పారు. మీరు టీంలో ఉండొచ్చు. శ్రవణ్ కుమార్ గారు చెప్పండి, మనం ఏం దోషాలు తెలుసుకున్నాము? మలము, విక్షేపము, ఆవరణ. రైట్. మలం అంటే ఏంటి? మలం అంటే కర్మ నుంచి, అది యజ్ఞం, తపస్సు, దానం నుంచి కర్మ పోగొట్టుకోవచ్చు. దేన్ని పోగొట్టుకోవచ్చు అంటారు? కర్మను. మలమును పోగొట్టుకోగలము.
మలమును పోగొట్టుకోగలను. మలమును పోగొట్టుకోగలం. మలము అంటే ఏంటి? చెడు. మలము అంటే చెడు పదార్థాలు. చెడు పదార్థాలు ఏముంటాయి మన లోపల? కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యము, ఇవన్నీ ఏవైతే ఉంటాయి అవి. వాటిని దేని ద్వారా పోగొట్టుకుంటాం మనము? మలమున కర్మయోగం ద్వారా పోగొట్టుకుంటాం. కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే మనం పని చేయడం, ఏదైనా రోజు పని, మనం చేసే పనులన్నీ. యోగం అంటే మీరు ఫస్ట్ టైం అమ్మ గ్రూప్ లో జాయిన్ అయింది? ఫస్ట్ టైమా? అంటే ఒక 5-6 నెలలు అయింది సార్. ఓకే, ఇంకా పూర్తిగా మీకు అది రాలేదమ్మా, కొద్దిగా జాగ్రత్తగా వినండి. సరే సరే సార్. చంద్రకళ గారు, మలము, విక్షేపము, ఆవరణ గురించి చెప్పండి. చంద్రకళ గారు, మూడోసారి తీసేస్తారు టీం నుంచి. శ్రవణ్ గారు మీరు శ్రవణ్ గారు శ్రవణ్ గారు చంద్రకళ అంటే మా అక్క సార్, అంతా కొంచెం పెద్ద వయసు వాళ్ళని చెప్పలేదు సార్. సరే సరే, చాలా పెద్ద ఏజ్ సార్. ఓకే, కోమలి గారు. హరే శ్రీనివాస సార్, నేను ఈ రోజు జాయిన్ అయ్యాను సార్. ఓకే, వింటున్నాను సార్ ప్రవచనం. ఓకే, ఇంకెవరైనా కూడా అర్థం కాని వాళ్ళు, లేకపోతే ఇది మాకు కాదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అండి టీం నుంచి. ఎందుకంటే ఇవి కష్టమైన సబ్జెక్ట్స్ కదా, ఏమి కోపంతో చెప్పడం లేదు నేను. కష్టమైన సబ్జెక్ట్స్ ఇవి, వీటిని అర్థం చేసుకోవడం కష్టము. ఇది మామూలు పారాయణ లాగానో పాటల్లాగానో ఉండదండి. ఇదేంటంటే కొంత కష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇది ఉపనిషత్తు జ్ఞానము అనేసరికి కొంత కష్టమైన సబ్జెక్టు. ఇక్కడ ఈ 1 hour ని మేము పూర్తిగా కేటాయించగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఉంటే బాగుంటుంది. లేకపోతే మేము ఇది ఆ సమయాన్ని కేటాయించలేము అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతే, ఇప్పుడు ఏంటంటే ఇది మీకు అర్థం అవడం లేదు. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అంటారు కదా. 10 మంది విన్నా ఈ జ్ఞానం చాలు. ఇప్పుడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు శ్రీకృష్ణుడు. ఉన్నారు కదా, సరే 18 లక్షల మంది అందరికి కలిపి భగవద్గీత చెప్తానని అన్నాడు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళు, అలాగే ఎవరికైతే అర్థం అవుతుందో వాళ్ళు ఇంకా కాస్త అర్థం చేసుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకుని చక్కగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు అది విననప్పుడు ఎందుకు, మీదే గంట వేస్ట్ కదా. జీవితంలో 1 గంట ఎవరిస్తారు చెప్పండి? అర్థం కానప్పుడు లాభం ఏముంది? అందుకోసం మన అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, చెప్పే పాయింట్స్ ని చాలా శ్రద్ధగా వినండి. అర్థం కాకపోతే వెళ్ళిపోండి. లేట్ గా జాయిన్ అవ్వద్దు. లేట్ గా జాయిన్ అయ్యారు అంటే దెర్ ఈస్ ఎ ప్రాబ్లం విత్ యూ ఆల్. ఏదో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని వాళ్ళు గ్రూప్ లో ఎందుకు? క్రమశిక్షణ లేని వాళ్ళు గ్రూప్ లో ఎందుకు చెప్పండి? ఇక్కడ మనము గ్రూప్ ని చాలా లిమిట్ చేస్తున్నాము. మనం గ్రూప్ ఏమనుకున్నాము, 20 మందికి మాత్రమే ఈ జ్ఞానబోధ చేద్దాము అనుకున్నాం. 50 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. నేనేమంటానంటే అందరి కోసం కాదు ఇది అర్థం చేసుకుని ఈ మార్గంలో వెళ్ళాలి అనుకునే వారి కోసం మాత్రమే. కాబట్టి దయచేసి దీన్ని కోపంగా భావించవద్దు. ఇది కష్టమైన సబ్జెక్ట్ అని మాత్రమే చెప్తున్నాను. ఎవరికైనా కోపం అనిపిస్తోందా అండి? నా మాట అర్థమవుతుందా లేక కోపంగా చెప్తున్నాను అనిపిస్తుందా? అర్థమవుతుందండి. వినండి అని చెప్తున్నారు. ఓకే సార్, కాన్సంట్రేషన్ పెట్టి వింటాను. కాన్సంట్రేషన్ పెట్టి వినాలి. ఒకవేళ అర్థం కాకపోతే వెళ్ళిపోవాలి. ఎందుకోసం అంటే ఇది అందరికి అర్థమవుతుందని కాదు, ఇది అందరికి అర్థం కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు సంఖ్య అంత ఇంపార్టెంట్ కాదు. ఒక 5గురు మిగిలితే కూడా నేను 5గురికైనా చెప్తాను. ఇది ఏవైతే కొన్ని కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు రేపు భగవద్గీత ఉంది, పర్వాలేదు, ఎంతో కొంత అర్థమవుతుంది, అందరు జాయిన్ అవ్వచ్చు. కానీ ఇవాళ సబ్జెక్ట్ కష్టమైనటువంటి సబ్జెక్ట్ కదా. సో కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పెన్ను పేపర్ పక్కన పెట్టుకోవాలి. ఇంట్లోపల అన్నం తింటున్నాము, ఏదైనా పని చేస్తున్నాము, మధ్యలో టీవీ చూస్తున్నాము, ఏదో పుస్తకాలు చదువుకుంటున్నాము, జాయిన్ అవ్వద్దు. ఏమైతుందంటే ఇది ఒక్క పాయింట్ వినకపోయినా నేను మళ్ళీ ఇంతసేపు నేను చెప్పడం నాకు టైం వేస్ట్ కదా, వినడం మీకు కూడా టైం వేస్టే. జై శ్రీకృష్ణ. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు
సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి కేనోపనిషత్తు, జీవితాన్ని పూర్తిగా మార్చినటువంటి కేనోపనిషత్తు. ఉపనిషత్తులు అంటే ఏమిటి? కర్మకాండాలు చేసి 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 ఒక రకమైనటువంటి విసుగు స్థాయికి వచ్చేసాము. కర్మకాండాలు ఎందుకు? జ్ఞానం కంటే కర్మ కొద్దిగా తక్కువ స్థాయి. అయితే కర్మ చేయకుండాను భక్తి లేకుండాను కొన్ని విషయాలు మన జీవితంలో పోవు. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు ఆత్మ అనేది ఏంటి? ఒక 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 గ్లాస్ లోపల ఒక కాయిన్ వేసాము, దాంట్లోపల మట్టి వేసాము, నీళ్ళని బాగా కదుపుతున్నాము, దానిపైన బట్ట కప్పాము. ఇప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న కాయిన్ ఏదైతే ఉంటుందో రూపాయి కాయిన్, అది మనం చూడలేము. ఎందుకు చూడలేము? ముందు దాంట్లో మలము కలిపాము. మలము అంటే ఈ మట్టి. రెండవది విక్షేపం, కదిలిచేస్తున్నాం. స్థిరకలు లేవు, నీళ్లు స్థిరంగా లేవు, ఇలా 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 కదిలిపోతున్నాయి, అది విక్షేపం. పైన ఒక బట్ట కప్పేశాం, దీన్ని ఆవరణ అంటాం. ఇప్పుడు ఆత్మని ఎలా చూస్తాం మనం? మన నిత్య జీవితంలో జరుగుతున్నదా కాదా ఇది చూడండి. నిత్య జీవితంలో జరుగుతున్నటువంటిది ఇదే. కాబట్టి ఏం చేయాలి? దీన్ని మన జీవితం లోపల మలము అంటే చెడు లక్షణాలు. చెడు లక్షణాలను ఎలా పోగొట్టుకోవాలి? చెడు లక్షణాలు ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, బద్ధకము కావచ్చు, దురాలోచనలు కావచ్చు, చెడు పనులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే సరైనటువంటి ధర్మాచరణ ద్వారా పోగొట్టుకోవచ్చు. మనం చేసే ప్రతి పని కర్మ అవుతుంది. మనం చేసేటటువంటి ప్రతి పని కూడా కర్మ అవుతుంది, కర్మయోగము కాదు. కాబట్టి కర్మను కర్మయోగంగా మార్చుకోవాలి. చేసే ప్రతి పని కర్మయోగం అయిపోతే బాధే ఉంది, అది కాదు. యజ్ఞము, తపస్సు, దానము, ధర్మాచరణ, ఇవి కర్మలు. ఇవి సరిగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ మలము వెళ్ళిపోతుంది లోపల నుంచి. ఒక్కసారి చెప్పండి, ఏవి వెళ్ళిపోతాయి? ఫలము వెళ్ళిపోతుంది లోపల నుంచి. యజ్ఞము, దానము, కర్మ చేయడం వల్ల మలం వెళ్ళిపోతుంది. కాబట్టి కర్మయోగం అనేది చాలా ముఖ్యము. కర్మయోగం అనేటటువంటిది అంత అనవసరమైనటువంటిది కాదు. రెండవది విక్షేపం. విక్షేపం అంటే కదిలిపోతుంది, నీరు ఇలా కదిలిపోతుంది. అదే విధంగా మనస్సు కూడా చంచలం, ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనలలో ఉన్నటువంటి దాన్ని మనము స్టేబుల్ స్టేట్ కి తీసుకురావాలి, నిశ్చల స్థితికి తీసుకురావాలి. విక్షేపమును మనము నిగ్రహింపగలగాలి. విక్షేపమును నిగ్రహించేదాన్ని ఏమంటాము అంటే భక్తి అంటాము. భక్తి అంటే ఏంటి? అందులోపల మనము ధ్యానము కావచ్చు, జపము కావచ్చు, వ్రతము కావచ్చు, శ్రద్ధగా చేసేది మాత్రమే. పారాయణమైనా సరే ఒక్కరిని కూర్చొని చేయాలి. 100 మందిని గుంపేసుకుని కూర్చొని చేసి అడ్డగోలుగా అవసరం లేదు. ఒక్కరిని అలా భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. జపం చేయడం, ఇలా చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే అది డిస్టర్బెన్స్ ఉండదు. మీకు ఆ డిస్టర్బెన్స్ ఉండకుండా స్థిరంగా ఉంటుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది. దాన్ని భక్తి. దీన్ని విక్షేపమును నిగ్రహించడానికి భక్తి మార్గం అవసరం. చివరగా వచ్చింది ఏంటంటే ఆవరణ. ఆవరణ అంటే కప్పేసింది. కప్పేసిన దాన్ని తీస్తే తప్ప మీకేం లేదు. ఇప్పుడు లోపల కాయిన్ ఉంది, గ్లాస్ లోపల కాయిన్ ఉంది, మట్టిని తొలగించాం, కదలికను ఆపాం. కానీ ఇప్పుడు ఈ కవర్ మాత్రం తీయకపోతే ఎట్లాగా? ఆ కవర్ తీయాలి అంటే కవర్ తీయగలిగే శక్తి రావాలి నీకు. ఆ కవర్ తీయగలిగే శక్తి రావాలి అంటే అప్పుడు దానికోసం నువ్వు శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయాలి. శ్రవణం వినాలి ఫస్ట్, మననం 10 సార్లు వినాలి, నిధిధ్యాసనం దాన్ని ముద్రించుకోవాలి మన లోపల, దాన్ని ఆచరింపాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆవరణ తొలగిపోతుంది. అప్పుడు లోపల స్వచ్ఛంగా ఉన్నటువంటి కాయిన్ కనిపిస్తుంది. సో కర్మయోగము, భక్తి యోగము కూడా ముఖ్యమైనటువంటివే. వాటిని మనకు వద్దు అని చెప్పరు. కాకపోతే ఏమైపోతుందంటే ఇది మనకు బయట చెప్పండి. శ్రవణం, మననం, ఇంకోటి ఏంటి సార్? నిధిధ్యాసనం. ఓకే సార్. సో శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఇది జ్ఞానయోగం. సో మనకేం చేస్తాము? కర్మయోగం గురించి తెలుసుకున్నాం, భక్తి యోగం గురించి తెలుసుకున్నాం, జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాం. కాబట్టి జ్ఞానయోగం వచ్చింది కాబట్టి నాకు కర్మ లేదా అంటే జ్ఞానులుగా మారిపోయిన తర్వాత కర్మ ఉండదు. ఇక జ్ఞానులకు చేయవలసినటువంటి కర్మ ఏది ఉండదు. జ్ఞాని అంటే ఉదాహరణకు సన్యాసి ఉంటాడు. సన్యాసికి ఏంటంటే ఎక్కడికైనా పోయి ఉద్యోగం చేసి రావాల్సిన అవసరం ఉందా? లేదు. భార్య పిల్లల్ని పోషించాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుందండి? సన్యాసులు భార్య పిల్లల్ని ఎన్నిసార్లు పోషించాలండి?
హలో సన్యాసానికి వచ్చి ఉంటారు కదా, అన్ని వదిలేసే సన్యాసానికి వస్తారు, సంసారం నుంచి బయటకు వస్తారు. కరెక్ట్. అదే విధంగా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయి పూర్తి స్థాయి జ్ఞానులుగా మారిపోయిన వాళ్ళకి ఇంకా బాధ్యతలు ఉండవు. అంటే అఫ్ కోర్స్ కాషాయ వస్త్రాలు వేసుకొని బతుకం ఉన్న వాళ్ళ గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నది. కానీ మిగతా వాళ్ళకు కర్మ ఉంటుంది. మిగతా వాళ్ళకు జ్ఞాన మార్గంలో వెళ్తున్నటువంటి మనలాంటి వాళ్ళకు కొంత కర్మ ఉంటుంది. ఈ కర్మని ఏమంటారంటే క్షీర నీర అంటారు. క్షీర నీర అంటే ఏంటండి? నీరు పాలను క్షీర నార, పాలు నీరు కలిసిపోయి ఉంటాయి, పాలు నీరు కలిసిపోయి ఉంటాయి. అదే విధంగా జ్ఞానంలో కొంత కర్మ మార్గం కూడా ఉంటుంది. ఏంటండి? చేస్తుంది కానీ వేరు చేయొద్దు. ఇప్పుడు మనం వేరు చేయొద్దు, కలుపుకునే ఉంచుదాం. సో జ్ఞానంలో కర్మ మనం చేసే దాంట్లో జ్ఞానం కొంత కర్మ కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది? మీరు ఆత్మ అనాత్మ రెండు వేరు అసలు వేరు చేయడం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యశ్రీ గారు? మీరు ఎక్కడి నుంచి పట్టుకున్నారు? నేను అసలు ఒక్క మాట అన్నానా వేరు చేయడం గురించి? ఏమన్నాను చెప్పండి. ఇప్పుడు నేనేమన్నాను చెప్పండి. ఇప్పుడు క్షీర నీర అంటే పాలలో నీళ్లు కలిసినట్టు అన్నా నేను. నేను ఎక్కడ వేరు చేయడం ఎక్కడ అన్నాను చెప్పండి. అంటే అలా ఆత్మ అనాత్మ రెండు ఐడెంటిఫై చేయడము అన్నట్టు కాదు. నేనేమన్నాను? కర్మ జ్ఞానము ఒక దాంట్లో ఒకటి ఎలా భాగమో చెప్తున్నాను. ఆత్మ దాకా వెళ్ళలేదు ఇంకా మనం. ఆత్మ దాకా వెళ్ళాలంటే కేనోపనిషత్తులో వెళ్ళాలి. కేనోపనిషత్తులోకి వెళ్ళాలి అంటే కొంత అర్హత కావాలి. ఉదాహరణకి మీరు వంట చేయాలి. వంట చేయాలంటే ఏం చేస్తారండి? ఫస్ట్ మీరు స్టవ్ మీద గిన్నె పెట్టి, అప్పుడు వినండి నేను చెప్పేది వినండి ఒకసారి అందరూ. స్టవ్ మీద గిన్నె పెట్టేసి అప్పుడు మీరు బియ్యం వరి నాట్లు వేస్తారు. కరెక్టేనా? స్టవ్ మీద గిన్నె పెట్టి అప్పుడు వరి నాట్లు వేస్తారు. అంతేనా? కాదు సార్, బియ్యం రెడీగా ఉండాలి. బియ్యం రెడీగా ఉండగా అప్పుడు నీళ్లు పెడతాం. కాబట్టి కేనోపనిషత్తు మీకు అర్థం కావడానికి కావలసినటువంటి ఇది చేస్తున్నాం. ఇప్పుడు మనం వరి నాట్లు వేసి వరి వచ్చి దాన్ని మళ్ళీ బాగా దంపి అందులో ఉన్నటువంటి తౌడును సెపరేట్ చేసి పైన ఉన్నటువంటి వాటిని సెపరేట్ చేసి తర్వాత బియ్యంని పాలిష్ చేసి ఆ బియ్యంని తీసుకొచ్చి బయట షాప్ లోపల వచ్చి షాప్ లోపల నుంచి మీ ఇంట్లోకి వచ్చి ఇంత జరగాలి. మీరు వంట చేయాలంటేనే ఇంత జరగాల్సిందంటే జ్ఞాన మార్గంలోకి రావాలి అన్నప్పుడు ఎన్ని జరగాల్సినటువంటి అవకాశం ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి జ్ఞాన మార్గం లోపల కేనోపనిషత్తు తెలుసుకోవడానికి ముందు ఏంటంటే కర్మ జ్ఞానము అనేటటువంటివి వేరు వేరు అనుకున్నప్పటికీ కూడా జ్ఞానంలో కొంత కర్మ ఉంది. కాబట్టి మనం ఏంటంటే మనము తపోభి క్షీణ పాపానాం అని మనం తెలుసుకున్నాం ఆత్మబోధ లోపల. తపస్సు ద్వారా పాపంలను పోగొట్టుకోవాలి. ఫస్ట్ అక్కడ పోగొట్టుకోవాలని చెప్తున్నాడు ఆయన. నువ్వు శుభ్రంగా లేనిదే నీకు శుభ్రతనే లేదు. పోయి వంట దగ్గరికి వెళ్ళేసి ఆ గలీజు ముఖాలు వేసుకొని పాచిపళ్ళతోని ఆ కళ్ళన్నీ వీటితోటి స్నానాలు చేయకుండా వంటలు చేస్తే ఎంత దుర్మార్గం చెప్పండి. కర్మయోగం ఏం పాటిస్తున్నట్టు? గలీజ్ బట్టలతోటి టాయిలెట్లకి వెళ్ళేసి వచ్చి వంటల దగ్గర కూర్చునే వాళ్ళని ఎంతమందిని చూశానో నేను. సో కాబట్టి ఏమవుతుందంటే ముందు మనకు ఒక అర్హతని పోగొట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాము అంటే మనకు ఒక అర్హతని పోగొట్టుకుంటున్నాము. కాబట్టి మనకు కావలసినటువంటి అర్హతని ముందుగా మనము సాధించగలగాలి. అంటే కర్మయోగము భక్తి యోగము కొంత అవసరం ఉంటాయి. అయితే అవి దేనికి అవసరం? కర్మయోగం అంటే చలో గుంపు 10 మందిని తీసుకురా, అందరం కూర్చొని అందరూ ఏ చీర కట్టుకుందాం? తెల్ల చీర, ఎర్ర చీర, ఓకే, అందరూ ఒక రకమైన చీర కట్టుకొని డ్యాన్సులు చేస్తూ కూర్చోవడమా? లేదా ఒక భక్తి పాట పాడేస్తే అందరూ అందులోపల ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి అని బండ గొంతులు వేసుకొని పాడుతుంటే దేవుడు ఎంత అసహించుకుంటాడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుడికి ఇబ్బంది పెట్టద్దు. మనం దేవుణ్ణి చాలా కన్ఫ్యూజ్ చేసి మనం దేవుణ్ణి మనకు దూరంగా చేసుకుంటున్నాం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర డిష్కుం 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 దేవుడితోటి యుద్ధాలు చేస్తున్నారు వీళ్ళు. పవిత్రంగా ఎవరూ లేకుండా ఒక్కడివి కూర్చొని దేవుడి వైపు తలుస్తే అప్పుడు విక్షేపం ఎగిరిపోతుంది. ముందు విక్షేపం అంటే స్కాటరింగ్. ఏదైతే మనకు ఇందాక నీళ్ళని ఇలా కదుపుతున్నామో దాన్ని ఎగిరిపోతుంది. కాబట్టి కొంత ధ్యానం కూడా చేయాలి. ప్రతిరోజు కర్మ చేయాలి. చేసేటటువంటి ప్రతి పని లోపల ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మాచరణ చేయాలి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పోగొట్టుకోవాలంటే యజ్ఞము తపస్సు దానం ఉండాలి. అవి చేస్తే కర్మ పోతుంది, మలం పోతుంది. ఇది చేస్తే విక్షేపం పోతుంది. భక్తిగా ధ్యానంగా ఉండి జపం చేస్తే, పారాయణం చేస్తే. మూడవది ఆవరణ పోవాలి అంటే భక్తి మార్గంలోంచి కర్మ మార్గం నుంచి బయటకు వచ్చి ఆలోచనలు మొదలెట్టాలి. ఎవరిని నేను?
ఎందుకు వచ్చాము, ఈ జగత్తులోకి ఎందుకు వచ్చాము, జగత్తు ఏం అవసరము, నాకు ఏ రకంగా ఈ జగత్తులోకి రావాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు ఈ జగత్తు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని అంతటికీ కూడా మూల కారణం ఎవరై ఉంటారు, ఈ జగత్ యొక్క స్వభావం ఏమిటి, వస్తున్నారు పోతున్నారు జనాలు, జాయితే గచ్చితే ఇది జగత్. మరి నేను ఎందుకు పుట్టాను మధ్య లోపల, ఏదో కారణం లేనిదే పుట్టుంటానా, అలా తినేసి పడుకొని మళ్ళీ పిల్లలకు జన్మనిచ్చి మళ్ళీ మనవలను ఎత్తుకొని మళ్ళీ తర్వాత వెళ్ళిపోవడం, ఈ మధ్య లోపల ఏదో కొద్దిగా అప్పుడప్పుడు ఎట్టా అని మళ్ళీ పాటలు పాడుతూ బండ గొంతులు వేసుకొని గలీజు పనులు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ, ఇదా నా జన్మ, దీనికోసమేనా, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాను, తిరిగి జన్మిస్తానా, ఒకవేళ జన్మిస్తే మళ్ళీ జన్మలోకి పడి మళ్ళీ చిన్నపిల్లాడుగా ఉండి మళ్ళీ కొత్త లోకంలోకి వచ్చి మళ్ళీ ఇవన్నీ నేర్చుకోవాలా, ఈ జనన మనన చక్రంలోనే నేను ఉండాలా, వీటి నుంచి నేను బయటికి వెళ్ళేటటువంటి మార్గం లేదా, నా జీవితానికి ఒక పరమార్థం ఉందా లేదా, ఇలా అడ్డగాడిలాగా పెరిగిపోయి తిరిగిపోతున్నాను కానీ నా జీవితంలో ఒక పరమార్థం లేదా, అది తెలిపేవే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదాలలో దాదాపుగా చివరి భాగం లోపల ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. అందులో ఏంటంటే వీటిని ఉపనిషత్, ఉప అంటే సమీపంలో, నీ అంటే కొద్దిగా కింద భాగం లోపల శిష్యులు కూర్చొని నేర్చుకోవడం. అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ సోఫాలో కూర్చొని, మీరందరూ ఏం చేయాలి, మంచం మీద పడుకోను లేకపోతే సింహాసనాల్లో కూర్చొని వినాలి. అది ఉపనిషత్. కూర్చున్నాం సార్, సోఫా కింద కూర్చున్నాం. నేను జోగా చెప్తున్నాను. సో అలాగా సమీపంలో కూర్చుని భగవంతుడి యొక్క విషయాలను తెలుసుకోవడమే ఉపనిషత్తు. కాబట్టి ఏంటంటే ఆలోచన చేయగా ఏమవుతుందంటే ఒక విషయం బోధపడుతుంది. ఆ విషయం బోధపడిన తర్వాత ఇక మరి ఏ విషయమో కూడా అవసరం లేదు, ఇంకా ఏ విషయం కూడా అవసరం లేదు, ఇంకా మనకి ఎందుకో ఇది. సో కాబట్టి ఒక జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తులు అనేటటువంటివి కంపల్సరీ. ఆ అనుభూతిలోకి తెచ్చుకున్నటువంటి ఈ సమాధానాలు ఏవైతున్నాయో ఆ సమాధానాలు కావాలి మనకు. ఆత్మ అంటే ఏంటి, ఇప్పుడు మెల్లమెల్లగా వీళ్ళకి జనాలకు ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా అనేక రకాల పరిణామాలకు గురైతుంది. అదే విధంగా నా శరీరం కూడా చిన్నగా ఉండేవాడిని, తర్వాత పెద్దగా అయ్యాను, తర్వాత గడ్డం వచ్చింది, తర్వాత క్రమ పద్ధతిలో మరణిస్తాను. ఎందుకు ఈ మార్పులన్నీ ఎందుకు వస్తున్నాయి, దృశ్యమాన సమస్త విశ్వము కూడా ఏ రకంగా వచ్చింది, ఈ మొత్తం సమస్త విశ్వము నాకు కనిపిస్తున్నటువంటి ఈ విశ్వమంతా ఏదైతే ఉందో ఇది బ్రహ్మ నుంచే వచ్చినట్లయితే ఇదంతా మార్పు ఎందుకు చెందుతోంది, పరబ్రహ్మ మాత్రమే మార్పు ఎందుకు జరగడం లేదు. అంటే పరబ్రహ్మ అంటే ఎవరు అంటే మనకు తెలిసినటువంటి దేవతలందరూ, ప్రకాశవంతమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవతలే. వారిలో మార్పు లేదు, మరి నాలో ఎందుకు మార్పు ఉంది, ఎందుకు నేను ఈ జన్మలు ఎత్తుతున్నాను, ఇలా జన్మలెత్తుతూ ఎంతసేపు, ఇప్పుడంటే అదృష్టం బాగుంది, మనమే భారతదేశంలో పుట్టాం, రేపు ఏ సోమాలియాలోనో పుట్టి ఆకలికి పిల్లలు పుట్టి ఇది చేసి, ఎందుకు మన భారతదేశంలోనే అత్యంత ఘోరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతమందో. కాబట్టి ఏదో ఉంది అని చెప్పేసి దీన్ని ఋగ్వేదంలో మెల్లమెల్లగా ప్రారంభించారు. ప్రారంభం లోపల ఆత్మ అన్న ప్రాణం అన్న ఒకటే అనేటటువంటిది అనుకున్నారు మొదటి లోపల. ఎందుకు, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, నా లోపల శ్వాస ఆగిపోతే నేను మీకు ప్రవచనం చెప్పగలనా? హలో, చెప్పలేరండి. నా శ్వాస ఆగిపోతే నా మనసు ఆలోచించగలదా? ఆలోచించలేదండి. నా శ్వాస ఆగిపోతే శరీరం పనిచేయగలదా? పాంచభౌతిక శరీరం ఏదైతే ఉన్నదో ఈ పాంచభౌతిక శరీరంలో అన్నిటికంటే గొప్పది ప్రాణము. ప్రాణం అంటే వాయువుని ప్రాణము అంటారు, పంచ ప్రాణాలు అంటారు కదా, పంచ ప్రాణాలు. ఈ వాయువులు చాలా ఇంపార్టెంట్. ఈ వాయువులు ఉంటే, సో మొదటి లోపల ఋగ్వేదం లోపల ప్రారంభ దశ లోపల నీ ఆత్మ అంటే ప్రాణము అనేటటువంటి స్థాయి నుంచి వచ్చారు. అయితే తర్వాత ఆలోచించింది ఏంటంటే, మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మీరు ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుందామని ఆలోచిస్తారంటే, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ శరీరం పనిచేయదు, మీ మనస్సు పనిచేయదు. ప్రాణం పనిచేస్తుందో లేదో మీకు తెలుసా? తెలియదు, అలా పడిపోయి ఉంటాం సార్. అంతే. కానీ ప్రాణము నడుస్తూ ఉంది. సో కానీ ప్రాణం నువ్వు కాదు. ఎందుకంటే ఆ శ్వాస ఆగిపోయిన తర్వాత నీ జీవితం ఆగిపోయినట్టేనా? లేదు, నీ జీవితం కొనసాగుతుందా? చెప్పండి. ప్రాణం ఆగిపోయిన తర్వాత అయిపోయిందా? శ్రీనివాస్ జర్నీ ఇక్కడ అయిపోతుందా? ఆగిపోతుందండి. గాఢ నిద్రలో మనకి తెలియదు కానీ శ్వాసలు అయితే జరుగుతూనే ఉంటాయి కదా. జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆగిపోతే నేను పోయినట్టే.
నేను పోయినట్టు కదా సార్, ఆత్మ ఉంటుంది సార్, ఆత్మ శాశ్వతం. ఈ శరీరాన్ని వదిలేస్తాము కానీ ఆత్మ శాశ్వతం. అంటే ఉపాధి ఉంటుంది, ఉపాధి పోతుంది అంతే. ఉపాధులు నశించిపోతుంది, ఉపాధి పోతుంది, కొత్త ఉపాధి వచ్చే వరకు కూడా ఉంటుంది, అది చైతన్యం ఉంటుంది. సో నేను చైతన్యాన్ని, సో నేను ఏంటంటే శ్వాస ఆగిపోయింది అంటే నేను పోయినట్టు కాదు. కాబట్టి వాళ్ళు ఆలోచించగా ఒక బ్రహ్మ పదార్థం ఉంది, ఇది ఆత్మ చైతన్యం అని చెప్పి తెలుసుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే అని చెప్పి తెలుసుకున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొద్దిగా ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పడము, ఇంట్లో వాళ్ళతో అల్లరి చేయడాలు మానేసి చక్కగా వినండి. ముందుగా ఋగ్వేదం లోపల ఆత్మ అంటే ప్రాణమే అనుకున్నారు. ఎందుకంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మనకు తెలియకుండా నడుస్తుంది కదా. అప్పుడు ఆలోచిస్తే అరే ఇది మనకు తెలియట్లేదు కదా, గాఢ నిద్ర లోపల నేను ప్రాణం తీసుకుందాం అనుకున్నానా. వాళ్ళ ఆలోచన ఏంది, ప్రాణము ఆపేస్తే అన్ని పనులు ఆగిపోతున్నాయి. ఉదాహరణకి బాగా ఆలోచిస్తున్నారు, మీరు వీళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తున్నారు, వారి గురించి చెడుగా ఆలోచిస్తున్నారు, అన్ని ఆలోచిస్తున్నారు, ధ్యానం లోపల కుదరడం లేదు. ఒక్కసారి ముక్కు మూసుకోండి, అన్ని ఆలోచనలు బంద్ అయిపోతాయి. ఒక్కసారి ముక్కు మూసుకోండి అంతే అని మళ్ళీ అన్ని ఆలోచనలను పక్కన పెట్టేస్తారు. కాబట్టి ప్రాణం చాలా గొప్పది, ప్రాణము చాలా గొప్పది. సో ప్రాణంని మొదటి లోపల ఆత్మ అనుకునేవాళ్ళు. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ శ్వాస ఆగిపోయినప్పుడు అక్కడతో ఎండ్ అయిపోదు, అది శరీరానికి మాత్రమే ఎండు. ఇంకోటి ఏదో చైతన్యం దీని వెనకాల ఉన్నది అని చెప్పి దానికి అప్పుడు ఆత్మ అని పేరు పెట్టి, ఇది పరబ్రహ్మకు వేరుగా లేదు, పరబ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారు. అప్పటి నుంచి జీవాత్మ, పరమాత్మ, పరబ్రహ్మ, ప్రత్యేగాత్మ ఇవన్నీ ఒకటే. ప్రత్యేగాత్మ అంటే ఏం లేదు, పరమాత్మ యొక్క ప్రతిబింబంని ప్రత్యేగాత్మ అంటారు. అంటే నువ్వు నేను మనందరము కూడా ప్రత్యేగాత్మలవి. ఏంటమ్మా, ప్రత్యేగాత్మ ఒకటే కదా సార్? జీవాత్మ ప్రత్యేగాత్మ ఒకటే. ఎవరో ప్రశ్న అడిగారు, ఎవరమ్మా ఇంకొక ప్రశ్న అడిగారు, అడగండి పర్వాలేదు. ఏంటమ్మా రమణ గారు అడగండి అమ్మా. జీవాత్మ ప్రత్యేగాత్మ ఒకటేనా అని అడిగింది నేనేనండి. అవునమ్మా, కరెక్ట్, రెండు ఒకటే. సో ఇప్పుడు ప్రత్యేగాత్మ అంటే ప్రతిబింబము, బింబము, ప్రతిబింబము, భగవంతుడి యొక్క ఆత్మ మన లోపల ఉండడం. సో ఇంత వెనకాల ఇంత స్టోరీ నడుస్తుంది. ఒక ఉపనిషత్తు తెలుసుకునే ముందు ఇప్పుడు మనం సుమారుగా 40 నిమిషాలుగా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. అప్పుడు మెల్లగా అర్థమైంది, అన్ని ఉపనిషత్తు లోపల కూడా వచ్చింది. ఏమిటన్నిటికంటే కూడా గొప్పది, నేను చేసేటటువంటి కర్మల, నేను చేసేటటువంటి పిచ్చి పూజలు, పిచ్చి వ్రతాలు, పిచ్చి పారాయణలు, పిచ్చి నోముల కాదు. కాబట్టి ఉపనిషత్తులు ఏం చేశాయంటే బ్రహ్మ ఆత్మ అంటే పరబ్రహ్మ పరమాత్మ. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు? సౌజన్య గారు, మీరు ఇక్కడ సైలెంట్ గానే ఉన్నాను సార్, ఇక్కడ ఎవ్వరు లేదు సార్. సరే, అయితే ఆత్మ పరమాత్మ ఒకటే, ఆత్మకు పరమాత్మకు తేడా లేదు. అంటే నేను భగవంతుడితో సమానము అన్నటువంటి విషయం తెలిసిపోయింది. తెలిసిపోగానే వాటిని వేదాల లోపల అప్పుడు మొదటి లోపల బ్రహ్మ ఆత్మ అంటే కేవలం ప్రాణము అంటే వాయువు అనుకున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారంటే లేదు, చాందోగ్యోపనిషత్తు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అందులోపల, చాందోగ్యోపనిషత్తు కూడా మనకు సామవేదంలోదే, అందులోపల తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు, అది నువ్వే అయి ఉన్నావు. అంటే నీకు ఆ పరబ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో వీటన్నిటికీ తేడా లేదు, తెలుసుకో. ఇంత మహోన్నతమైనటువంటి ధర్మం మనది, ఈ సత్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. రెండవది బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు లోపల అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేదము. అంటే నేను ఆ పరబ్రహ్మనే ఉన్నాను, నాకు ఆ భగవంతుడికి తేడా లేదు. సో ఇందాకటి స్టేట్మెంట్ కి ఇప్పటి స్టేట్మెంట్ కి ఏమి తేడా లేదు. ఇందాక నువ్వు అని చెప్పాను, ఇప్పుడు నేను అని చెప్పాను అంతే, బృహదారణ్యక ఉపనిషత్తు లోపల. తర్వాత నెక్స్ట్ మాండుక్యోపనిషత్తు. మాండుక్యోపనిషత్తు అంటే జోషిమఠ్ అంటే అధర్వణ వేదం. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఏదైతే కనిపిస్తుందో నీకు ఇదే పరబ్రహ్మ, అంటే జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు అని. మళ్ళీ ఇందాక రెండిటికి సమానమైనటువంటి అర్థం ఉన్నటువంటిదే ఇది. చివరిగా ఐతరీయ ఉపనిషత్తు అని చెప్పేసి ఋగ్వేదంలో ఉంటుంది, అది మన పూరి. అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అని మీకు కనిపిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మం అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, నీ స్వస్వరూపానికి చెందినటువంటి జ్ఞానము. జ్ఞానం అంటే టెలివిజన్ కి చెందిన జ్ఞానము, మొబైల్ ఫోన్ కి చెందినటువంటి జ్ఞానము, వంట చేయడానికి చెందినటువంటి జ్ఞానము కాదు. నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో
అది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి 4 విషయాలు తెలిసిన తర్వాత ఆశ్చర్యం, అరే మహావాక్యాలు అన్ని విషయాలు చెప్పేది ఏంటంటే నీలోనే ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది. అయితే అది నువ్వు సాధన చేసి తెచ్చుకోవాలి. ఆ సాధన ఏం తెచ్చుకోవాలి? నువ్వు ఇందాక చెప్పినట్టుగా 3 దోషాలని మనం వదులుచుకోవాలి. మల, విక్షేప, ఆవరణం వదులుచుకోవాలి. మలము అంటే మట్టి, విక్షేపణ అంటే కదిలిపోవడము, ఫోకస్ ఉండకపోవడము, ఆవరణ అంటే పైనుంచి కప్పబడడం. ఈ 3ని వదులుచుకోవాలి. ఒకటి కర్మ ద్వారా, ఒకటి భక్తి ద్వారా, ఒకటి జ్ఞానం ద్వారా. అలా వదిలిన తర్వాత అప్పుడు నీకు భగవంతుడికి తేడా లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇదే ఉపనిషత్తు యొక్క సారము. ఈ విధంగా ఉపనిషత్తు ఏమైంది అంటే పూర్తిగా మన వేదాల కంటే కూడా, మన వేదాలలో ఉన్న ప్రారంభ దశలో ఉన్నటువంటి వాటి కంటే కూడా ఎంతో విభిన్నమైనటువంటి దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇందులోపల ఒకటేమో జ్ఞానం ఉంది, ఇంకోటేమో ఎథిక్స్ ఉంది, విలువలు. ఎథిక్స్ అంటే విలువలు. ఈ రెండు కూడా ఒకదానికొకటి డిపెండెంట్, ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. మీకు జ్ఞానము కావాలి, ఎథిక్స్ కావాలి. ఒకటి లేదే ఇంకొకటి లేదు. కాబట్టి అలాగా మనం విలువలు పాటిస్తూ జీవితం లోపల, కర్మ లోపల ధర్మం చేయాలి, భక్తి లోపల భావం ఉండాలి, జ్ఞానం లోపల ఆలోచన ఉండాలి. కొన్ని రోజులకు పూర్తి స్థాయిగా జ్ఞాన మార్గంలోకి వెళ్తాము. ఉపనిషత్తులు అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాయి. అయితే జ్ఞానం కంటే తక్కువైనంత మాత్రాన కర్మలు తక్కువ కాదు. కర్మలు మనకు చిత్తశుద్ధికి పనికొస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? చిత్తశుద్ధి కావాలంటే కర్మయోగం తప్పనిసరి. చిత్తశుద్ధి జరిగినటువంటి మనిషి ఇక జ్ఞానయోగానికి దాదాపుగా సంబంధంగా ఉంటాడు. ఇది కర్మయోగం అయితే ఇది జ్ఞానయోగం. రెండు దాదాపుగా దగ్గర ఉన్నాయి. 1 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంది అంతే రెండింటికి. కాబట్టి కర్మయోగం కూడా తప్పనిసరే. అయితే ఉపనిషత్తు ఏంటంటే అనేక రకాల ప్రశ్నలకు జవాబిచ్చింది. ఏమంటుందంటే నువ్వు కర్మలు చెయ్యి, నీ బాధ్యతగా ఉన్న కర్మలను చేసిన తర్వాత నువ్వు ఉపనిషత్తుల్లో ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతావు. కర్మలని మనసులో పెట్టేసేసి కర్మలను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, కొడుకు సీట్ కోసం సార్, కొడుకు సీట్ రావాలంటే ఏ ధ్యానం చేయాలి సార్ అంటే ఈ దేవతకి పూజ చేయి, ఒక కొబ్బరి ముక్క దేవతకి సమర్పించు. ఇవన్నీ కూడా కర్మకాండలు. వాటన్నిటి ద్వారా కోరికలు తీరచ్చు, తీరకపోవచ్చు. కానీ ఏమైపోతుంది? మూఢనమ్మకాలు పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తుపట్టేటటువంటి అవకాశం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటాము ఉపనిషత్తు లోపల. మరి ఇవన్నీ చేస్తుండగా అసలు నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం నాకు ఇవన్నీ ఎందుకు కావాలి అని చెప్పి మెల్లమెల్లగా ఆలోచించినప్పుడు ఎవరి చేత ఈ ప్రపంచమంతా ఎవరి చేత జరుగుతోంది అనేదాన్ని కేన అంటారు. కేన అనే దానికి కారణం ఏంటంటే ఈ ఫస్ట్ పదం కేనేషితం పద్ధతి ప్రేషితం మనః అని చెప్పేసి అంటాం. కేన ఎవరి చేత, ఇషితం ఇష్టపడుతూ, కోరబడుతూ, ప్రేషితం పంపబడుతుంది, నడవబడుతుంది, మనః మనస్సు ఎవరి చేత ప్రేరేపింపబడి నడుస్తుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది ఈ ఉపనిషత్తు. ఉపనిషత్తు చాలా చిన్నది, కేవలం 35 మంత్రాలు. మీ అందరికీ తెలుసు ఉపనిషత్తులలో, వేదాలలో ఉన్నటువంటి శ్లోకాలను మంత్రాలు అంటారు. దేన్ని కూడా శ్లోకము అనకూడదు. సరే, మన వాడుక భాషలో శ్లోకం అనుకుందాము. కానీ నేను ఒకవేళ పొరపాటున శ్లోకం అన్నా కూడా దానిని మంత్రమే అంటారు అని చెప్పేసి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కేనోపనిషత్తులోకి పూర్తిగా ప్రవేశిస్తున్నాం. ఒక్కసారి ఎక్కడ ఎవరికైనా ఏ చిన్న డౌట్ ఉన్నా, కొత్తగా జాయిన్ అయినా లేకపోతే ఇంకేదన్నా ఒక్కసారి కేనా అంటే ఎవరి లాస్ట్ చెప్పండి సార్ ఒకసారి. లాస్ట్ అంటే ఇప్పుడు ప్రపంచం దేంతో చేయబడింది, అది దాని ముందు కొంచెం మనస్సు ఎవరి ప్రేరణతోటి ఇష్టపడుతూ చేస్తోంది, పని చేస్తోంది. ఎవరి చేత మనస్సు ప్రేరేపించి నడవబడుతుంది. అంతే. అది తెలుసుకుంటాం మనం. ఇంకా అసలు అక్కడి దాకా రాలేదు మనము. కేన అని ముందు పాదం వచ్చింది కాబట్టి దీన్ని కేనోపనిషత్తు అన్నారు. అదే విధంగా ఈశావాస్యోపనిషత్తు అని ఉంది, దాన్ని ఈశోపనిషత్తు అంటారు. ఈశ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఈశావాస్యం ఇదం సర్వం అని వస్తుంది. ఫస్ట్ అక్షరాలతోటి దాని ఉపనిషత్తు పేరు పెట్టేశారు అన్నమాట. అలాగే ఇక్కడ కేన ఎవరి చేత అని ప్రారంభం అవుతుంది కాబట్టి దీన్ని కేన ఉపనిషత్తు అంటారు. కేన ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు ఈ రెండు కూడా సామవేదంలోనివి కాబట్టి చాలా మెత్తగా, మృదువుగా, ఆనందంగా మనకు చక్కటి సందేశాన్ని అందిస్తాయి. సామవేదం ఎప్పుడు కూడా చాలా మృదువుగా, పాటల రూపంలో, చక్కటి ప్రశ్నల రూపంలో అద్భుతమైనటువంటిది సామవేదం అనేటటువంటిది చాలా ప్రీతి కలిగించేది. ఋగ్వేదము గంభీరంగా ఉంటుంది, యజుర్వేదము కర్మకాండలను ప్రోత్సహిస్తుంది, కానీ సామవేదం మాత్రం ఆత్మ జ్ఞానాన్ని చాలా బాగా చెప్తుంది. ముఖ్యమైనవి ఇందులో 2 ఉపనిషత్తులు, కానీ యజుర్వేదంలో చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. మీకు అక్కడ
కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, మీకు తెలిసినటువంటి ఈశావ్యాసోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఇవన్నీ కూడా అందులో కఠోపనిషత్తు. కట్ అవుతుందా? సార్ మంచినే ఉంది కదా. కట్ అవుతుందా? ఎవరన్నారు ఇప్పుడు? గోవిందులు నాకు మీరు చెప్పినప్పుడు ఇక్కడ సామవేదంలో కేనా ఇంకొకటి చెప్పారు. చాందోగ్యం, చాందోగ్య ఉపనిషత్తు. ఓకేనా అందరికి? ఇంకా ముందుకెళ్ళనా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, చక్కగా చెప్తాను. ఏంటమ్మా వెంకట చైతన్య చెప్పమ్మా. శిశితం అన్న పదంకి రాసుకోవడం మిస్ అయింది సార్. నేను చెప్తానమ్మా, ఇంకా రాలేదు అక్కడికి, ఇంకా రాలేదు, చెప్తాను నెక్స్ట్. ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ ఉపనిషత్తు సార్? ప్రజ్ఞానం బ్రహ్మ అది చెప్పండి, ఎవరైనా చెప్పండి. అది ఏ వేదం చెప్పండి ఫస్ట్. ఐత్రేయ ఉపనిషత్తు ఋగ్వేదంలో. మీరు మీ అందరినీ ఒక బుక్ కొనుక్కోమని చెప్పాను. ఆ బుక్ లోపల చూసినట్లయితే మీకు ఐతరేయ కౌశితకి ఋగ్వేదము, తర్వాత కఠోపనిషత్తు, ఈశా ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఇవన్నీ యజుర్వేదము. కేన చాందోగ్య అనేటటువంటిది సామవేదము. అధర్వణ వేదం లోపల ప్రశ్న ముండక మాండూక్య పిఎంపి. ఎవరో టీవీ పెట్టుకొని చూస్తున్నారండి. ఎంత ఘోరం అండి, నిజంగా మానవత్వం లేదండి. నిజంగా క్రూరులుగా తయారైపోతున్నారు. క్రూరత్వం అండి, ఇది క్రూరత్వం. వేదాలు గురించి నేర్చుకుంటూ టీవీలు పెట్టుకుంటూ టీవీలు ఉన్న రూమ్ లో వింటారండి. ఇంతకంటే క్రూరత్వం ఏమన్నా ఉందండి? అంటేనే చెప్తేనేమో అర్థం కాదు, తిడితేనేమో బాధపడతారు. ఏమన్నా న్యాయమా అండి? చెప్తున్నాను క్లియర్ గా, ఇది కష్టమైన జ్ఞానం అండి అని చెప్తున్నాను. ఈ కిరాతార్జుని ఏం చెప్తాను, చక్కగా పడుకొని వినండి, ఏముంది. ఇది వేదము కష్టం, ఇది కష్టమైనదని కదా ఇంత సులభంగా చెప్పడానికి నేను ఎంత కష్టపడాల్సి వస్తుంది. టీవీలు పెట్టుకుంటూ చూసేటట్టయితే ఎందుకండి వీటిలో జాయిన్ అవుతారు? ఏ తప్పు మాట అంటారండి. మళ్ళా చెప్తే అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఏమన్నా ఇంట్లో చిన్నపిల్లలా? ఇప్పుడు మాకు శాఖ లోపల ఫుట్బాల్, వాలీబాల్ కూడా ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళని కంట్రోల్ చేయడం నాకు రాలేదు. ఇగో నా జుట్టు చూడండి, పీకేశారు అందరు కలిసి. ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా? ఆ పిల్లలతోనే చాలా కష్టం. మీరు పిల్లల కంటే అన్యాయం అవుతున్నారు. సార్ మేము మీ పిల్లలం సార్, ఓకే నాకు సంతోషమే, మీరంతా నా పిల్లలే. కానీ నేను తిడితే మరి కోపం తెచ్చుకోవద్దు, పాటించాలి దాన్ని. సరే, కాబట్టి ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ప్రజ్ఞానము అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానము, గొప్పదైనటువంటి జ్ఞానము, ఐతరేయ ఉపనిషత్తులోనిది. సో మీరు అది, అందుకే ఆ బుక్ కొనుక్కోమన్నా. బుక్ కొనుక్కుంటే ఇంకా కొద్దిగా సులభమైన బుక్ రామకృష్ణ మఠంలోది. మనకు జనరల్ గా ఏముంటాయి, ఎక్కువగా ఇప్పుడు 1000 ఉపనిషత్తులు ఉన్నాయండి. అందులోపల 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అంటారు. అవన్నీ కూడా కొన్ని తప్పు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని మధ్యలో ఇరికిచ్చినవి ఉన్నాయి. అల్లా ఉపనిషత్తు కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా ఇరికిచ్చాడు. కానీ అలా కాకుండా ఈశావ్యాసోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్న ముండక మాండూక్యోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఈ 10కి మాత్రము శంకరాచార్య ఆయన ఏం చేశారంటే దానికి చక్కటి ఉపదేశాన్ని, చక్కటి వివరణను ఇచ్చారు. దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఈ 10 ఉపనిషత్తులని దశ ఉపనిషత్తులు అంటారు. వీటిని దశోపనిషత్తులు అని చెప్పి. షణ్ముఖ శర్మ గారిది ఒక చిన్న సీడీ ఉంది, అది చాలా పాతది, మరి నాకు తెలియదు అది ఇప్పుడు దొరుకుతుందో లేదో. దశోపనిషత్తులు అని చెప్పి ఆయన ఒకటి చెప్పడం జరిగింది. నేను అందులో విన్నాను. బట్ నేను విన్నప్పటికీ నాకు అది పూర్తిగా అర్థం కాలేదు. నేను మాత్రము పరిపూర్ణానంద సరస్వతి, తత్వవిధానంద సరస్వతి గారి ప్రవచనాలపైన ఆధారపడి చెబుతున్నాను. వారిద్దరి పాదాలకు కూడా హృదయపూర్వకంగా నేను నా తలని వంచి వారి శిరస్సులకు వారి పాదములకు తగిలించి నేను దండం పెట్టి ప్రారంభిస్తున్నాను. అద్భుతమైనటువంటి కేనోపనిషత్తు నా జీవితంలో ప్రప్రదమైనటువంటి మార్పుని, ఆలోచనను, కళ్ళలోంచి దారుణంగా నీళ్ళని తెప్పించినటువంటి ఉపనిషత్తు ఇది. ఇది 4 భాగాలు ఉంటుందండి కేనోపనిషత్తు. ప్రథమ భాగము, ఈ ప్రథమ భాగం లోపల ఏంటంటే జ్ఞానాన్ని అన్వేషించడం, జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉంటారు. రెండవ పార్ట్ వచ్చి లోపల సుమారుగా 9 శ్లోకాలు ఉంటాయి. మీరు కొద్దిగా నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేసుకోండి, బుక్ లో చూసుకొని. మీకు అందుకే బుక్ కొని ఇచ్చింది. ఫస్ట్ దాంట్లో 9 శ్లోకాలు ఉంటాయి, తర్వాత దాంట్లో 12 శ్లోకాలు ఉంటాయి. ఈ 12 శ్లోకాల లోపల పరబ్రహ్మ స్వరూపాన్ని చాలా అద్భుతంగా తెలియజేస్తారు అనమాట. చాలా అద్భుతంగా తెలియజేస్తారు. అంటే ముందు 9 లోపలేమో అన్వేషణ, స్టూడెంట్స్ అంతా కూర్చుంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు గురువు గారిని. అమృత తుల్యమైనటువంటి సామవేదం చక్కగా మృదువుగా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు అడుగుతూ ఉంటారు, గురువు గారు నా చెవులు ఎవరు చెప్పారని వింటున్నాయి, నా మనస్సు ఎవరు చెప్పారని ఆలోచిస్తుంది, నా కనులు ఎవరు చెప్పారని చూస్తున్నాయి,
నా ప్రాణము ఎవరు చెప్పారని ప్రసరిస్తోంది, ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట అన్ని. దానికి గురువు గారి జవాబులు. సో ఈ విధంగా అన్వేషణ లోపల నడుస్తుంది మొదటి భాగం. 9 శ్లోకాలు ఉంటాయి అందులో, మంత్రాలు. తర్వాత వచ్చేది రెండో భాగం లోపల పరబ్రహ్మ స్వరూపం ఏంటి, భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, నిర్మలుడు, నిరాకారుడు, ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఇవన్నీ తెలియజేసేది రెండవ భాగం. దాన్ని ద్వితీయ ఖండం అంటారు. ఏమంటారండి? ద్వితీయ ఖండము. ద్వితీయ ఖండం వచ్చేసరికి ఏమవుతుందంటే, మీకు అందరికీ ఇంతకు ముందు నేను చెప్పిన ఉపనిషత్ కథ ఏదైతే ఉందో, దేవతల యొక్క గర్వభంగం అవుతుంది. దేవతలందరూ కూడా రాక్షసుల మీద గెలిచి మేము చాలా గొప్ప వాళ్ళం అనుకుంటారు. అనుకున్నప్పుడు ఇది సామవేదం కాబట్టి చక్కటి కథతోటి ముగిస్తారు అన్నమాట. అందులోపల దేవతలందరూ గర్వభంగం అవుతుంది. చివరికి ఏం తెలుస్తుందంటే, మనం అందరం ఎంతమంది ఉన్నా కూడా మనందరి శక్తి మన శక్తి కాదు, పరబ్రహ్మ శక్తి అని చెప్పి తెలుసుకుని అందరికి ఇది తృతీయ ఖండం. చతుర్థ ఖండంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆత్మ జ్ఞానం యొక్క అసలు ఫలితం ఏంటి. ఆత్మ జ్ఞానం సరే సాధించావు, నువ్వు బ్రహ్మస్వరూపం సాధించావు, ఇప్పుడు ఏం లాభం నీకు అక్కడ అంటే ఫలశ్రుత సార్. బ్రాహ్మణులకు ఏం జరుగుతుంది, క్షత్రియులకి ఏం జరుగుతుంది, వైశ్యులకి ఏం జరుగుతుంది, శూద్రులకి ఏం జరుగుతుంది, ఇది కాదు. ఆత్మ జ్ఞానం సంపాదించినప్పుడు అందరూ సమానమే, ఆత్మ రూపంలో అందరము సమానమే. మనకు వర్ణాలు, ఆశ్రమాలు ఇవేవి ఉండవు. మనకు ఆత్మస్వరూపం ఎప్పుడైతే మనం సంపాదిస్తామో అప్పుడు మనకి ఇంకా ఏ విధమైనటువంటి భేదాలు ఉండవు. ఎందుకంటే మన ఆత్మ అనేటటువంటిది పవిత్రమైనటువంటిది. ఈ ఆత్మ అనేటటువంటిది పంచభూతాలతో తయారైందా? కాదు. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకోవశేష్ట శివః కేవలోహం నవర్ణా నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసహానా తదేకోవశేష్ట శివం కేవలోహం న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞా న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదిర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. కాబట్టి ఆత్మ అనేటటువంటి దానికి ఇటువంటివి ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. నీ వర్ణాలు, ఆశ్రమాలు, బ్రహ్మచర్యుడు, గృహస్థుడు అంటే ఆత్మకు వయసు లేదు. అలాంటప్పుడు ఏ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం ఇవేమి ఉండవు ఆత్మకి. పోనీ నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అవి కూడా ఉండవు. నేను దేవుణ్ణ మనిషిన అది కూడా ఉండదు. అందరూ ఒకటే. పోనీ నేను ఏ మతానికి చెందినవాడిని, నేను హిందూ మతానికి చెందినవాడినా, శైవ మతానికి చెందినవాడినా, వైష్ణవ మతానికి చెందినవాడినా, లేకపోతే నేను సాయిబాబా మతానికి చెందినవాడినా, బ్రహ్మకుమారి వాళ్ళ మతానికి చెందినవాడినా కాదు. ఏమి సంబంధం లేదు, అందరం ఒకటే. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న పీనం న కుబ్జం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకాత్మతత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. నేను పుట్టిగా ఉంటా, నేను పొడుగ్గా ఉంటా, నేను చిన్నగా ఉంటా, నేను పొట్టిగా ఉంటా, నేను లావుగా ఉంటా, ఇవన్నీ రూపాలతో ఏమీ సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. మరి ఏమిటి, ఎవరివి నువ్వు? నేను గురువు శిష్యున్నా? న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న ఛాయం ప్రపంచ స్వరూపావబోధాత్ వికల్పా సహిష్ణు తదేకోవశేష్ట శివ కేవలోహం. ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, ఎవరు శాస్త్రము, ఎవరు బోధిస్తున్నారు? అసలు నువ్వే లేవు, నేనే లేను, ఈ ప్రపంచమే లేదు. ఉన్నదంతా కూడా ఒక్క బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అది 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 దాని యొక్క లక్షణం అన్నమాట.
సో కాబట్టి కేనోపనిషత్తు లోపల అత్యద్భుతంగా ఈ 4 ఖండాల ద్వారా తెలియజేస్తారు. కేనోపనిషత్తు లోపల మళ్ళా గమ్మత్ ఏంటంటే విశ్వ సృష్టి వీటి గురించి చెప్పడు, కర్మకాండాల గురించి చెప్పడు, స్వర్గం గురించి చెప్పడు. ఒక్కటే మాట, మనసు పనిచేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, చెవులు వినడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మన కళ్ళు చూస్తున్నాయంటే దాని వెనకాల లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాణం కదలాలి అంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ తోటి మన టీవీ కదులుతుంది, అలాగే మన శరీరాన్ని ప్రాణం కదులుతుంది. మరి ప్రాణాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అది క్వశ్చన్. ప్రాణం ఉంది, ప్రాణం ఎవరు నడిపిస్తున్నారు? ప్రాణం అంటే నీ శ్వాసని ప్రాణం అంటారు. సో కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది ఇవన్నీ చెప్పదు. ఉపనిషత్తులలో జనరల్ గా సృష్టి ఏర్పాటు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అయ్యో క్లియర్గా ఉంది సార్. మాకు బానే ఉందండి. మాకు బానే ఉందండి. చాలా బాగుంది. సో కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా 2వ స్థాయి, సెకండ్ లెవెల్. కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ, అదే బ్రహ్మ, అదే చైతన్యం, అదే పరమాత్మ, అదే ప్రత్యేగాత్మ, అదే జీవాత్మ అని కేనోపనిషత్తు చెప్తుంది. కేనోపనిషత్తు సృష్టి గురించి ఆలోచించదు, సృష్టి గురించి చెప్పడం లేదు. నీ కన్నుకే కన్నైనది ఎవరు, నీ చెవికే చెవైనది ఎవరు, నీ ముక్కుకే ముక్కైనది ఎవరు, నీ మనసుకే మనస్సు అయినది ఎవరు? అటువంటి ఆత్మ గురించి, బ్రహ్మ గురించి చెప్తుంది. ప్రాణానికే ప్రాణం, మనస్సుకే మనస్సు, ఇవన్నీ కూడా చెప్తుంది. కాబట్టి ఇలా నేను ఆలోచిస్తున్నాను, ఏదో నా మనస్సు ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఎవరు ఈ ఆలోచిస్తున్నది? ఈ ఆలోచిస్తున్నది ఎవరు? నేను కావాలని చెప్పి ఇప్పటి నుంచి నేను ఒక 10 నిమిషాలు దీని గురించి ఆలోచిస్తాను లేదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎవరు చేయమంటున్నారు ఈ ఆలోచనలన్నీ? ఎవరు చేయమంటున్నారు? వాసన చూస్తున్నాం, వాసన వస్తుంది, వాసన లోపల అక్కడి నుంచి ఒక మంచి గంధం వాసన వస్తుంది, ఇక్కడి నుంచి ఒక దుర్గంధం వస్తుంది అనుకోండి. మన ముక్కు 2 వాసనలు చూస్తుందా, లేకపోతే ఒకటి చూసి ఒకటి ఆపేస్తుందా ఆటోమేటిక్ గా? హలో, 2 చూస్తుందండి. లేదు, మనం ముక్కు మూసుకోవడమే గాని ఆ ఫిల్ట్రేషన్ లేదు కదా. అదే గాఢ నిద్రలో ఉంటాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేనేం చేస్తుంటాను, నా ప్రవచనాలు పెట్టుకొని వింటూ ఉంటాను. వింటున్నప్పుడు ఏమవుతుంది, వింటూ 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 నిద్రలోకి వెళ్ళిపోతా. ప్రవచనాలు నావి నడుస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాను, చెవి కోసిన మేకలాగా మాట్లాడుతుంటూనే ఉంటాను. కానీ అయిపోయింది, ఒక స్టేజ్ తర్వాత వినిపించవు నాకేమి. ఎందుకు వినిపించమంటారు? హలో, చెవులు ఇట్లా క్లోజ్ చేసుకున్నందుకు ఇంద్రియాలు మనసు ఏది పనిచేస్తారు? ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు. మీరేం చేస్తారు? మీకు కూడా వినిపించదు. మీ అందరు కూడా ఏం చేస్తారు, నా ప్రవచనాలు వినేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీకు కూడా వినిపించదు. దానికి కారణం ఏంటంటే మీరు ఇప్పుడు నేను అట్లా కాదు, మీరేం చేస్తారంటే ఇట్లా వింటారు. మేము నిద్రలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు వినపడదు సార్. మీ ఫోన్ పక్కన పెట్టుకున్నప్పుడు లేదు సార్, గాఢ నిద్రలో కూడా వినపడుతుంది సార్ నాకు. మీ గాఢ నిద్రలో వినపడితే అది గాఢ నిద్ర ఎలా అవుతుందండి? అది గాఢ నిద్ర కాదు. నిద్ర అందరికీ సునంద గారికి స్పెషల్ కాదు, సునంద స్పెషల్ నిద్ర, సునంద గారి స్పెషల్ నిద్ర అనమాట. గాఢ నిద్రలో కూడా తెలుస్తుంది ఆమెకి. కాదండి, అసలు పడుకోవట్లేదేమో, సార్ ప్రవచనాలే వింటున్నారేమోనండి. అది మంచిదే. నా స్టూడెంట్ ఒకరు ఇవాళ కాల్ చేసి చెప్పారనమాట, ఆత్మబోధ అర్థం కావాలి అని చెప్పేసి ఏం చేశారట, వారు రాత్రంతా వింటూ కూర్చునిపోయారట. తెల్లారేసరికి చాలా విషయాలు అర్థమైనాయి, ఒక్క పాయింట్ కూడా వదలకుండా అర్థమైంది. అంటే నేనేమంటానంటే నేను అదే చేసేవాడిని. ఒక పాయింట్ పట్టుకునేవాడిని, ఆ పాయింట్ మీద అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా మనస్సు ఆలోచిస్తుంది, ఈ మనస్సుని ఎవరు ఆలోచింపజేస్తున్నారు అని చెప్పి కనుక మనం ఈ ప్రశ్న నిరంతరము వేసుకున్నట్లయితే అప్పుడు సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఎవరైతే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారో, మనం రాత్రి నిద్రపోతాం, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక సాక్షిభూతంగా మనని ఎవరో చూస్తున్నారు, మన శరీరాన్ని ఎవరో ఇలా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఆ చైతన్యం ఏది? అది అనుభవం లోపల ప్రత్యక్షం కావాలి. దీన్నే అపరోక్ష అనుభవం అంటారు. అపరోక్షం అంటే పరోక్షం కాదు, ఇట్స్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అపరోక్ష అనుభవం, పరోక్షం అంటే ఇండైరెక్ట్ గా, అపరోక్ష అంటే డైరెక్ట్ గా, అపరోక్ష జ్ఞానం. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనము బ్రహ్మాన్ని పూర్తిగా తెలుసుకున్నాము అని మనకు తెలియదు. నేనే బ్రహ్మని, ఇదొక వస్తువు కాదు. వస్తువు తెలుసుకోవడానికి ఉదాహరణకి ఒక సినిమా చూడలేదు నేను, నాకు అర్థం కావాలి అంటే సినిమా చూస్తే సరిపోతుంది.
వస్తువు ఉంది ఒకటి. ఎవడు అంటాడు పెన్ను చూసావా అంటాడు, పెన్ను చూడని వాడు ఉంటాడు. ఎవరో మాట్లాడుతున్నారండి, చూసావా అంటాడు, పెన్ను చూడలేదు. పెన్ను తీసుకొచ్చి చూపిస్తే వాడికి అప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం అర్థమవుతుంది. కానీ ఆత్మ అనేటటువంటిది అలా కాదు. అత్యంత లోతైనటువంటి ఉపనిషత్తు బోధ ఏంటంటే, ఇది బ్రహ్మం అనేటటువంటిది ఒక వస్తువు కాదు. దాన్ని కళ్ళతో చూడలేము, మనసుతో పట్టుకోలేము. అది తెలుసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉందో మన బుద్ధి లోపల వెలుగుతుంది. ఇదే విషయాన్ని మనం ఆత్మబోధ లోపల కూడా తెలుసుకున్నాము. అదే విషయాన్ని కేనోపనిషత్తు మాట మాటకు చెప్తుంది. మన వాక్కు దాన్ని వ్యక్తపరచలేదు, ఇలా ఎగ్జాక్ట్లీ ఇలా ఉంది అని చెప్పలేదు. యద్వాచ అనభ్యుదితం, అభ్యుదితం, అభ్యుదితం, నా ప్లస్ అభ్యుదితం, దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యలేదు. యత్ వాచ, ఏదైతే వాక్కు ద్వారా తెలియజేయబడనిదో, ఏన వాగభ్యుధ్యతే, వాక్కు పనిచేయడానికి కారణం అదే. కానీ వాక్కు ద్వారా నువ్వు దాన్ని చెప్పలేవు. నీ వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది? దాని ద్వారానే వస్తుంది. కానీ వాక్కు ద్వారా దాన్ని వర్ణించలేవు. అటువంటి మహోన్నతమైనటువంటిది అయ్యా కేనోపనిషత్తు. ఆ కేనోపనిషత్తు లోపల మనం ప్రారంభము మనం 2 శాంతి మంత్రాలు చెప్పుకుంటాము. ఈ 2 శాంతి మంత్రాలు కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు వేదాలలో తెలుసుకున్నవే. సహనాభవతు, సహనో భునక్తు, అందరికీ తెలిసిందేనండి అది. ఓకే, సో అందులోపల గురు శిష్యులు ముందు ఎప్పుడు కూడా మనకు 2 రకాల విషయాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అది క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి కేవలం క్లుప్తంగా చెప్తాను. సరేనా? హలో, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సరే. ఎందుకంటే మనకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ కేనోపనిషత్తు లోపల 2 ఒక శాంతి మంత్రము, ఒక ప్రాప్తి చేసుకునేటటువంటి మంత్రం, ఇవి 2 ఉంటాయి అన్నమాట. శాంతి మంత్రం మనకు తెలుసు, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ. నాకే బ్రేక్ అవుతుంది, అందరికి అలా ఉందో నాకు అర్థం కావట్లేదు సార్. బాగుందండి. సార్లు లీవ్ అయ్యి వచ్చినా మళ్ళీ మాకు బాగానే వినిపిస్తుంది మేడం. అక్కడ బాగాలేదండి. సరే, ఓకే, ఇక మాట్లాడకండి. ఇప్పుడు ఏమైంది? ఎందుకు గురువు శిష్యులు? మొట్టమొదటగా ఇది నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, కేనోపనిషత్తు అనేటటువంటిది ఇది ఇందులోపల 8 భాగాలు ఏవైతే ఉంటాయో, 8 చాప్టర్స్. ఆ 8 చాప్టర్స్ ఆత్మ యొక్క శోధన, కర్మ యొక్క విషయాలు చెప్తూ 9వ చాప్టర్ నుంచి మనకి ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఇది ఏ శాఖ అని చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? కేనోపనిషత్తులో ఏ శాఖ అని చెప్పాను? ఎంత బాధేస్తుంది తెలుసా, మీరు అసలు ఏమి ప్రిపేర్ అవ్వట్లేదు. వద్దండి, రావద్దండి, జాయిన్ అవ్వకండి. కరెక్ట్. ఎందుకు మీరు ఇప్పుడు కాదు, నేను ఒక మాట చెప్పండి. ఇప్పుడు 1 గంట వింటారు, అలా మీకు బ్రెయిన్ లో ఉండిపోతుందానండి? వినకపోతే ఉండిపోతుందా? పర్మనెంట్ గా ఉండిపోతుందా? అంత ఏకసంతా గ్రాహులా? సర్వకార శాఖ కరెక్టే, కానీ నేననేది ఎందుకు అంత తడబడతారు ఎందుకు? మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా. ఇదేంటంటే ఒక సామవేదం అనే దాంట్లోపల అనేక రకాల బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ లోపల తలవకార శాఖ లోపల 8 చాప్టర్స్ ఏదైతే ఉన్నదో, ఆ సామవేదం 8 చాప్టర్స్ లోపల ఆ 8 చాప్టర్స్ లో కర్మయోగము, భక్తి యోగం, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ వస్తాయి. 9వ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కేనోపనిషత్తు. ఈ కేనోపనిషత్తు స్టార్ట్ అవ్వగానే గురు శిష్యులు చేస్తున్నారు, మన ఇద్దరిని కూడా ఆ భగవంతుడు కాపాడుతాడు, మన ఇద్దరము కూడా భునక్తు అనుభవిస్తాం. దేన్ని అనుభవిస్తాం అంటే జ్ఞానాన్ని అనుభవిస్తాం అనుకోవచ్చు ఇక్కడ. ఓకే, కలిసి మనం అనుభవిస్తాము. మా ఇద్దరికి కూడా సరిగ్గా బలం రావాలి, మనం కావలసినటువంటి బలం, ఈ జ్ఞానం నేర్చుకోవడానికి కావలసినటువంటి బలం. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతం వస్తు. అధీతం అంటే చదువుకోవడం. ఆ చదువుకోవడం అనేది ఏదైతే ఉందో అది తేజస్వంతం అవుతుంది. అంటే ఏంటంటే దాని మీనింగ్, నాకు కావలసినటువంటి శక్తి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు నా చదువు ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణం అవుగాక. తేజస్వంతం అంటే బ్రైట్ వెళ్తురని కాకుండా ఇక్కడ అది అట్లీస్ట్ నేను చెప్తాం అనుకున్నటువంటి పరిపూర్ణం అవుగాక. మా విద్విషాం, మా అంటే నో అని, నో, నో. విద్విషామహే, ఒకరినొకరు మేము అసహించుకోము, ఒకరినొకరు ద్వేషించుకోము. గురు శిష్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము ద్వేషించుకోము. ఎందుకు ద్వేషించుకోము? సార్ తిట్టాడు, మేము ద్వేషించద్దా సార్ని? ఏం మాట్లాడుతున్నారండి? కరెక్టేనా? అంతేనా?
సార్ తిడతాడు, మేము సార్ ద్వేషించాలి. శాంతి 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 అంటే మాకు ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక అనేటటువంటి 3 తాపత్రయముల నుంచి మమ్మల్ని పక్కకు తీసుకోవచ్చు. తర్వాతది ఇది మొదటి మంత్రం కేనోపనిషత్తు లోపల 9వ చాప్టర్ లోపల, కేనోపనిషత్తు అనే దాంట్లోపల ఫస్ట్ చాప్టర్ ఇది. కేనోపనిషత్తు ఏందో తలవకార శాఖ, అందులోపల ఇది 9వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. సామవేదం యొక్క తలవకార శాఖలోని 9వ అధ్యాయం నుంచి కేనోపనిషత్తు స్టార్ట్ అవుతుంది. ఈ కేనోపనిషత్తులో మొదటి భాగం లోపల మొదటి మంత్రం తెలుసుకున్నాం. దీన్ని శాంతి మంత్రం అంటారు. శాంతి మంత్రం అయిపోయిన తర్వాత నాకేం కావాలి, ఆకాంక్ష మంత్రము, ఆపేక్ష మంత్రము, ప్రాప్తి మంత్రము, రకరకాల పేర్లతో పిలుస్తారు. మనము ఈజీగా ఉంటుందని ఆకాంక్ష అని పెట్టుకోండి పేరు. ఆకాంక్ష అంటే మేము ఏం సాధించాలనుకుంటున్నాము, సంకల్పం చెప్పుకోవడం. ఉదాహరణకి మనం ఏం చేస్తాము, భరత వర్షే భరత ఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య, ఇలా ఏవో చెప్పుకుంటాం కదా, సంకల్పం చెప్పుకున్నట్టుగా ఇది ఒకటి అనమాట. ఇది కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నట్టే. ఓం ఆప్యాయంతు మమంగాని వాక్ ప్రాణ చక్షుశ్రోత మధో బలమింద్రియాని చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో ధనిరాకరణమస్త్వ నిరాకరణం మేస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మ అనేటటువంటి ఆకాంక్ష మంత్రం ఏదైతే ఉందో ఇది చదువుకుంటాం. దీని ద్వారా ఏంటంటే నా అవయవాలన్నీ దృఢంగా ఉంటాయి. సార్ దృఢంగా ఎందుకు ఉండాలి సార్, బక్కగా ఉండి నేను పాడైపోయి హెల్త్ అంతా గలీజ్ చేసుకుంటా, నాశనం చేసుకుంటా, చేసుకోవద్దు. ఇప్పుడు ఇవాళ మా శాఖలో పిల్లలందరికీ ఫుట్బాల్, వాలీబాల్ గురించాను. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే ఆత్మబోధ ఎవరి కోసం తెలుసా, వాళ్ళ ఫిజికల్ గా ఆరోగ్యం కాపాడుకునేవాడిని. ఎవరైతే శరీరాన్ని శుష్కించి చేసుకొని పాడైపోయిన వాడు కాదు, శరీరం ఉన్నంత వరకు శరీరాన్ని చక్కగా కాపాడుకున్నవాడు. ఒక ఫుట్బాల్ ప్లేయర్ కి నేను ఆత్మబోధ బాగా చెప్తాను అని చెప్పేసి వివేకానంద చెప్పాడు. అర్థమైందా అండి ఆరోగ్యం ఎందుకు కాపాడుకోవాలో? ఆరోగ్యాన్ని కాపాడాలి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం అనేటటువంటిది మనకు మీడియం, దీన్ని మనము ధర్మ సాధనం కొరకై వాడుకోవాలి. కాబట్టి నా అవయవాలన్నీ కూడా దృఢంగా ఉండాలి. వీటితో పాటుగా నాకేమన్నాడు, వాక్కు, శ్వాస, చక్షు, శ్రోత్ర, ఈ ఇంద్రియాలన్నీ కూడా బలోపేతం కావాలి. చెవులు వినిపించవు, సార్ చెప్పేది వినిపించదు, ఏం లాభం? కళ్ళు కనిపించదు, ఎందుకంటే మనం ఇటు సార్ చెప్తున్నాడు అంటే టీవీ చూస్తున్నాం కదా, సరదాగా హస్బెండ్ తోటి జోక్స్ చేస్తున్నాం కదా, వైఫ్ తోని కబుర్లు ఆడుతున్నాం కదా, అందువల్ల ఇది కనిపించదు. కానీ అలా కాకుండా ఇవన్నీ బలోపేతం కావాలి. ఉపనిషత్తుల్లో చెప్పిందంతా కూడా బ్రహ్మ పదార్థమే, సర్వం బ్రహ్మం. ఉపనిషత్ అంటే వాడు ఏమంటాడు, సర్వం బ్రహ్మ ఔపనిషదం అంటే చెప్పిందంతా కూడా ఉపనిషత్తుల లోపల బ్రహ్మ పదార్థమే. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో. మమ్మల్ని బ్రహ్మ నిరాకరించకుండుగాక, మనము బ్రహ్మని నిరాకరించుకుండుగాక. అంటే ఇక్కడ రెండింటి మధ్య మనకు డిఫరెన్స్ రాకూడదు. నన్ను బ్రహ్మ అంటే పరబ్రహ్మ నన్ను నిరాకరణ చేయొద్దు, అదే విధంగా నేను ఆయనని నిరాకరణ అంటే నేను ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తాను, శ్రద్ధ చూపిస్తాను. శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా ఉండము. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి శ్రద్ధ లేదు, అలా ఉండము. మేమేం చేస్తామంటే మేము పరబ్రహ్మ పైన శ్రద్ధ చూపిస్తాము, పరబ్రహ్మ మా పైన శ్రద్ధ చూపిస్తాడు. యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. కాబట్టి అలా మేము ఒకరినొకరు నిరాకరించకుండా ఉండాల్సినటువంటిది ఉండదాము కాకుండా ఉపనిషత్తుల లోపల ఏ ఏ ధర్మాలు అయితే చెప్తున్నాయో అవన్నీ ఆత్మ నిరతుడనైనటువంటి నా లోపల స్థిరంగా ఉండుగాక. తదాత్మని నిరతే యా ఉపనిషత్సు ధర్మ. ఉపనిషత్తులో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా తత్ ఆత్మని నిరతే, నా ఆత్మ లోపల నేను ఆత్మ స్వరూపుడను కాబట్టి నా లోపల స్థిరంగా ఉండు. గాని ఆత్మ నిరతుడైనటువంటి నా లోపల ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి ధర్మం అంతా నిలుచుగాక. అంటే ఏమని తెలుసుకోబోతున్నాడు ఇప్పుడు? మొదట్లో ఏమో నా గురువు గారు నేను ఇద్దరము మంచిగా నేర్చుకుంటున్నాము, ఈ ఉపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు, ఇది నేర్చుకుంటున్నాము అని. రెండో దాంట్లో వచ్చి నేనేం కోరుకుంటున్నాను, నా శరీర భాగాలు బాగుండాలి, నా చెవులు బాగా వినిపించాలి, ఇవన్నీ బాగా వినిపించాలి, పరబ్రహ్మ నన్ను ద్వేషించద్దు, నేను పరబ్రహ్మని నిరాకరించద్దు. ఆ విధంగా ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ధర్మం అంతా కూడా ఆత్మ నిరతుడనైనటువంటి ఆత్మ స్వరూపుడనైనటువంటి నేను తెలుసుకుంటాను గాక అనేటటువంటి అద్భుతమైనటువంటి ఇది. మనం ఆల్రెడీ తెలుసుకున్నటువంటి శాంతి తెలుసుకున్నామా అండి? ఈ శాంతి మంత్రము ఇంతకు ముందు మనము మన వేదంలో
అదే అదే. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది మనకేంటంటే ఇది లోపల శరీర అంగాలు మనస్సు ఎంత స్థిరంగా ఉంటే మనం అంత గొప్పగా నేర్చుకుంటాం. దేహాన్ని శుష్కింపజేసుకొని పనికి రాకుండా చేసి ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోతాను ఇలాగా నేను విరక్తి వస్తుంది. చావని నా జీవితం ఇంతే, అటు అటు భార్య వినదు, ఇటు పిల్లలు వినరు, పోని ఈ జీవితం అని చెప్పేసి ఇంకా శుష్కింపజేసుకుంటే వారికి ఆత్మబోధ రాదు. దేవాలయం ఏ విధంగానైతే నువ్వు పరిశుభ్రంగా ఉంచుకుంటావో, శుచిగా ఉంచుకుంటావో, అదే విధంగా ఈ దేహాన్ని కూడా నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు దీన్ని వాడుకోవాలి. అందుకే బహుశా ఈ దేహాన్ని భగవంతుడు వాడుకుంటున్నాడు. ఈ దేహాన్ని వాడుకోవాలి మనము. ఆత్మ అనేటటువంటిది ఈ దేహాన్ని వాడుకుంటుంది. ఈ పాయింట్ అర్థమైందండి? ఆత్మ అనేది ఈ దేహాన్ని వాడుకుంటుంది. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. ఆత్మ అనేటటువంటిది దేహాన్ని వాడుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ టీవీని వాడుకుంటుంది. టీవీ ద్వారా ఆ శక్తిని మనకు తెలియజేస్తుంది. ఎలక్ట్రిసిటీ గ్రైండర్ ద్వారా తన గ్రైండింగ్ చేసే శక్తిని మనకు చూపిస్తుంది. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ద్వారా ఫ్యాన్ యొక్క తిరిగే శక్తిని మనకు చూపిస్తుంది. అదే విధంగా పరబ్రహ్మ యొక్క చైతన్యము మన లోపల ఉండడం ద్వారా మనందరికీ కూడా ఒక మనిషి ఏం చేయగలడు అనేటటువంటి శక్తిని చూపిస్తుంది అని చెప్పి ఈ ఆకాంక్ష మంత్రాలు 2 నేర్చుకున్న తర్వాత మొట్టమొదటి మనం ప్రారంభించుకుంటాము. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః, కేనేషితం వాచం ఇమాం వదంతి, చక్షుశ్రోత్రం క ఉదయో యునక్తిః అనేటటువంటి అద్భుతమైనటువంటిది ఇక్కడ మనము ఫస్ట్ శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాం? ఫస్ట్ శ్లోకము గురువు దగ్గర కూర్చున్నారు, వీళ్ళు శిష్యులందరూ కూర్చున్నారు, చాలా పరిశుభ్రంగా ఉన్నారు. చాలా శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా వారానికి ఒకసారి స్నానం చేయకుండా రోజు స్నానం చేసేటటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కేనా 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 కేనా. మొట్టమొదటిది ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి ఓంకారంతో ప్రారంభం అవ్వాలి. ఇది ప్రారంభమైంది. తర్వాత కేనేషితం, కేన ఇషితం. కేన ఎవరి చేత, ఇషితం అంటే ఇష్టపడింది. ఇషితం అంటే ఏంటండి? ఈషితం అంటే ఇష్టపడడం, కోరుకోవడం, ఇష్టపడడం, కోరుకోవడం. పతతి, పతతి అంటే పడుతోంది, వెళ్తోంది, నడుస్తోంది, ముందుకెళ్తోంది, కదులుతుంది. ప్రేషితం, ప్రేషితం అంటే సెండింగ్. ఓకే, నేను పంపిస్తాను అని ప్రేషితవాన్ చెప్తారు కదా, ఒకసారి పంపించాడు, సహ ప్రేషితవాన్, సా ప్రేషితవతి, పంపించింది. ప్రేరేపింపబడటం ఇచ్చారు కదా. ప్రేషితం అదే పంపబడి అని, బేసికల్లీ పంపబడము. ప్రేషితము అంటే పంపబడము, ప్రేరేపింపబడి కూడా కరెక్టే. ప్రేరేపింపబడి, ఎవరి చేత ప్రేరేపింపబడుతోంది? మనః, మనస్సు. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః. మనస్సుకి ఇప్పుడు 3 లక్షణాలు చెప్తున్నాడు. ఏంటది? కేన ఇషితం పతతి ప్రేషితం, 3 చెప్తున్నాడు. ఇషితం అంటే కోరబడి, ఇష్టపడి. పతతి వెళ్తోంది, నడుస్తోంది, మూవ్ అవుతోంది. ప్రేషితం ప్రేరేపింపబడుతోంది. అంటే ఎవరు అడిగితే, ఎవరి కోరిక ద్వారా ఎవరు అడిగితే ఈ మనస్సు వెళ్తోంది, ఎవరి ద్వారా వెళ్తోంది. ఇది అర్థమైందా అండి? ఈ శ్లోకం యొక్క విడదీశాం మనం. క్లియర్ గా అర్థమైందా? హలో, క్లియర్ సార్. ఇంకొకసారి. కేన ఎవరి చేత, ఇషితం అంటే ఇష్టపడుతుంది, పతితం అంటే వెళ్తుంది, నడుస్తుంది, మూవ్ అవటం, ప్రేషితం అంటే పంపబడటం, ప్రేరేపించబడటం, మనః అంటే మనస్సు. రైట్. సో మనస్సుకి ఇక్కడ 3 లక్షణాలు చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పండి ఆ 3 లక్షణాలు ఏంటి? ఒకటి కోరబడాలి, మనస్సు ఇది నువ్వు చెయ్యి అని చెప్పాలి. కేనా అంటే వదిలేయండి, కేనా అనేది ఎవరి చేత అని. ఇషితం, ప్రేషితం, ఇషితం, పతితం, ప్రేషితం ఎవరి చేత నడుస్తున్నది. ఇప్పుడు మరి దీన్ని ఎలా మీరు కొద్దిగా మార్చుకుందాం, దీని సీక్వెన్స్ మార్చుకుందాం. ఇషితం, ప్రేషితం, పతతి. ఓకేనా? కేన మనః ఇషితం ప్రేషితం పతతి. కొద్దిగా మార్చా నేను. మనస్సు ఎవరి చేత, ఇషితం కోరబడి, ప్రేషితం ప్రేరేపింపబడి, పతతి వెళ్తోంది. కేన ఇషితం ప్రేషితం
పతతి మనః, కేన మనః లేదా ఎవరి మనః చేత చెప్పబడి ఎవరి చేత ప్రేరేపింపబడి వెళ్తుంది. వెళ్తుంది అంటే వెళ్ళడం అంటే మనసు ఎక్కడికో వెళ్తుందంటే వెళ్తుంది, అదే కరెక్టే. ఎటో వెళ్ళిపోయింది మనసు, కాబట్టి మనసు వెళ్ళిపోవడం అనేది కరెక్టే. అది సినిమాల్లో కూడా అదే భావం తీసుకున్నాడు. సో అక్కడేమో ఎటో వెళ్ళిపోయింది అన్నాడు. ఈయనేమంటాడంటే ఎవరు ప్రేరేపించగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ నాగార్జునకు ఎవరు ప్రేరేపించారు, ఎవరు కోరబడ్డారు, అక్కడ ఎవరో కోరినందువల్ల మనస్సు ఎవరో కోరినట్టుగా వెళ్తోంది. ఎవరో కోరి ప్రేరేపించారు, ముందు కోరుకున్నారు, తర్వాత వెళ్ళి ఏం కాదని చెప్పేసి వెళ్ళారు. అలా ఎవరు అంటున్నారు? ఈ మనస్సుకి ఎవరో చెప్తున్నారు. చెప్పండి, మనసుకు తనంతట తను వెళ్ళే శక్తి ఉందా గురువు గారు అంటున్నారు. ఇంత ప్రశ్న అడిగారు అంటే ముందు వాళ్ళ లోపల ప్రిపరేషన్ ఉందా లేదా ఆలోచిద్దాం. మనకి ఎప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదండి? మనకి ఎప్పుడు అది మనసు ఎందుకు ఇలా ఆలోచిస్తుందని ఎందుకు రాలేదు ఈ ప్రశ్న? ఎందుకంటే చెప్పారు కదా సార్, అన్నిటికీ ఆత్మ చైతన్యం వల్లనే మనసు కూడా నడుస్తుంది అని. సో అయితే అది వేరు, అది మనం చెప్పాము. అంటే నేను అనేది ఒకసారి ఆలోచిస్తే జవాబే తెలుసుకోవడం కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ జవాబు ఇంపార్టెంట్ కాదు, ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఇందులో ఉన్నవన్నీ కూడా మనము ఉపదేశ సారం లోపల, భజన లోపల, ఆత్మబోధన లోపల, వీటన్నిటి లోపల మనము తెలుసుకున్నటువంటివే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరు ప్రేరేపించడం వల్ల మనసు కదులుతోంది. ఈ ప్రశ్న మనకు రావాలి. ఈ ప్రశ్న రావాలి అంటే కొంత ముందు ఇది ఉండాలి. అసలు నా మనసు ఎందుకు కదులుతోంది? ఎవడు ఇలా కదలమని చెప్తున్నాడు? నేను వద్దన్నా కూడా కదులుతోంది ఎందుకు మనసు? ఒక్క క్షణం కూడా ఎందుకు ఖాళీగా ఉండడం లేదు నా మనస్సు? కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త, కేన ఎవరి చేత ప్రాణము, ప్రథమ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి, ప్రైతి అంటే ప్రసారము, ప్రైతి అంటే ప్రసారము, ప్రసరింపబడుతుంది. యుక్త అంటే వినియోగింపబడి, ఉపయోగింపబడి, ఉపయోగింపబడి, యుక్తము అంటే తెలివితేటలు అని వాటిని ఉపయోగించుకోబడి అని మీనింగ్. ప్రాణము దేనిని ఉపయోగించుకొని వెళ్తోంది? ఈ ప్రాణం ఎవరు నియమించి ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రాణాన్ని ఎవరు చెప్పడం వల్ల ఇది ప్రసరిస్తోంది? ప్రాణం అనేది గాలి. మీరు పడుకున్నప్పుడు కూడా అది కలుస్తుంది. నువ్వు అంటే గాలి ఒక 5 minutes ఆగు అని చెప్పి అంటున్నామా? మనం అనడం లేదు. ఓ గాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes కొద్దిగా వెయిట్ చేస్తావా అని అనడం లేదు మనము. నెక్స్ట్ లాస్ట్ ది కేన ఇషితాం వాచం ఇమాం వదంతి. ఇషితాం ఎవరు కోరబడి ప్రేరేపించబడి, కేన ఇషితాం వాచం ఇమం వదంతి. ఇమాం వాచం, ఈ వాక్కు ఏదైతే ఉన్నదో, వదంతి మాట్లాడుతుంది. వదతి వదతః వదంతి, ఈ వాక్కు ఏదైతే ఉన్నదో ఎవరు చెప్పారని చెప్పి మాట్లాడుతోంది. ఇమాం ఈ వాచము, వాచం అంటే వాక్కు, వాడికి వాచాలత్వం ఎక్కువ అండి అని అంటాం కదా, ఆ వాచం అన్నమాట. ఆ వాచం ఏదైతుందో వాచకము, తెలుగు వాచకము అని కూడా అంటుంటాం కదా. ఎవరు చేయడం వల్ల ఈ నోరు మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడడం అంటే నోరు మాట్లాడుతుంది? సార్ ఇది మాత్రం మాకు తెలుసు సార్, మేమే మాట్లాడుతుంటాం సార్. మేమే అనే దానికి మళ్ళీ ఆత్మస్వరూపం ఉంది అక్కడ ఒకటి, తర్వాత తెలియదు. చక్షుశ్రోత్రం క ఉ దేవో యునక్తి. ఇక్కడ దేవ అనే దానికి ముందు అర్థం తెలుసుకున్నాము. దేవ అంటే దేవుడు అని కాకుండా ప్రకాశింపజేసే చైతన్యము ఎవరు అని మీనింగ్ అన్నమాట. దేవ అంటే దేవత, దేవుడు అని అలా అర్థం చేసుకోకుండా మనము దేవ అంటే ఎవరి శక్తి వల్ల, ఏ చైతన్యం వలన, చక్షుహు శ్రోత్రం కళ్ళు చెవులు, ఏ దేవుడి వల్ల, ఉనక్తి అంటే చేయబడుతోంది. ఎవరు చేయిస్తున్నారు? ఏ చైతన్యము ఈ కనులను ఈ చెవులను పనిచేసేలాగా చేయిస్తోంది? ఒక్కసారి ఇందులో ఏ పదం అర్థం కాకపోయినా ఒకసారి అడగండి, మోమాట పడకుండా అడగండి. అయిపోయింది, ఇంకొక 2 నిమిషాలలో వదిలేస్తా. గురుగారు ఫస్ట్ చెప్పారు కదా, పఠతి అంటే ఏంటి గురుగారు? అదొకటి. పతతి అంటే వృక్షాత్ పర్ణం పతతి, వృక్షం నుంచి చెట్టు వస్తుంది, వృక్షం నుంచి ఆకు కింద పడిపోతుంది. పతతి అంటే పడిపోవడము. పడిపోవడం అంటే ఇక్కడ మనకు పతతి అంటే వెళ్తోంది అని. అక్కడ వృక్షాత్ పర్ణం పతతి అంటే చెట్టు నుంచి ఆకు వెళ్తోంది అని మీనింగ్ అన్నమాట. పతతి అంటే నేల మీద పడ్డం కాబట్టి పతతి అన్నాం. బట్ అది పతతి అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే వెళ్తోంది, కదులుతోంది, మూవ్ అవుతోంది అని మీనింగ్ అన్నమాట. ఓకేనా సార్? సెకండ్ లైన్ లో ఎవరి చేత ప్రాణము ప్రసరింపబడుతోంది, అక్కడ ఏం చెప్పారు సార్?
ప్రైతి, ఎవరి చేత ప్రాణం ప్రసరింపబడుతోంది? ప్రాణంకి ఎవరు చెప్పారని ముఖ్యమైన, అన్నిటికంటే మన శరీరంలో ముఖ్యమైనది ఒకప్పుడు ప్రాణంనే ఆత్మ అనుకునే వాళ్ళు వేదాలలో అని మనం తెలుసుకున్నాం. ఎవరి చేత ప్రాణం ప్రసరింపబడుతుంది మన శరీరంలో? పంచ ప్రాణాలు అనేవి మన శరీరం మొత్తం కూడా వెళ్తాయి అని తెలుసుకున్నాం. పంచ ప్రాణాలు, పంచ మహాప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, మన శరీరం అంతా కూడా ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు, తర్వాత నాగకూర్మ కృకర దేవదత్త ధనుంజయ, ఈ ఐదు ప్లస్ ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 10 కూడా ప్రాణము అంటారు. ఈ ప్రాణము ఎవడు చెప్పాడని చెప్పేసి కదులుతున్నాయి, ప్రసరిస్తున్నాయి. ప్రైతి అంటే ప్రసరించడం. ప్రైతి అంటే ప్రై అంటే ప్రసరింపడము. ప్రసరింపడం అనే పదము ప్రై నుంచి వచ్చింది. ప్రైతి. అంటే ఏదన్నా ఆన్సర్ చెప్పారా సార్ దానికి? ఆన్సర్ చెప్పలేదు, ఇంకా ఆన్సర్ చెప్పలేదమ్మా. ఇంకా ఆన్సర్ నెక్స్ట్ వీక్ మనకి ఎట్లా ఉంటుందంటే, మీరు ఆ సినిమా చూసారు, కదా, అదేం సినిమా, మన జల్సా సినిమా లోపల వాడు ఈ వీక్ ఏమో ఆసనం ఎలా వేయాలో నేర్పిస్తాడు, వచ్చే వీక్ ఏమో ఆసనము ఎలా తీయాలో నేర్పిస్తాడు అనమాట. అలాగే ఈ వీక్ ప్రశ్ననే, మొత్తం ప్రశ్ననే, ఈ 4 కూడా ప్రశ్నలే. ఏమని చెప్తుంది? మన మనస్సు బాగా ప్రేరేపింపబడుతుంది, కానీ ఎవరు కోరుకున్నారని చెప్పేసి ఇలా ఇష్టం అన్ని చోట్లకి వెళ్తుంది. మనస్సు చాలా వేగంగా వెళ్తుంది, అన్ని చోట్లకు ప్రసరిస్తుంది. ఎవరి వల్ల? ఈ ప్రాణం ఉంది. ప్రాణం ఎవరు చెప్పారని చెప్పి శరీరంలో ప్రవహిస్తుంది. నేనేం చెప్పలేదు, అలా పడుకుంది, నేను పడుకున్నాను, అప్పుడు కూడా ప్రసరిస్తుంది. ఆఖరికి మన ముక్కు జామ్ అయిపోతుంది, జామ్ అయినప్పుడు కూడా అది ఒక ముక్కుని ఖాళీ చేస్తుంది. ఎవరు చేయమంటున్నారు ఇదంతా? ఎవరు చేయమంటున్నారు? ఎవరు ప్రసరింపజేయమంటున్నారు ప్రాణాన్ని? ప్రాణం ప్రసరింపకపోతే నీకు ఇక్కడి నుంచి ఈ ఉదానం, ఈ కడుపు లోపల అపానం, చెడు వాయువుల్ని పంపించేది, ప్రాణము సర్వత్రా ఉండేది, వ్యానము మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, సమానము మన ఆహారము అరిగేలాగా ఉంటుంది. ఈ కనురెప్పలు కొట్టడానికి, ముక్కు ఇదవడానికి, త్రేన్పులు రావడానికి, వీటన్నిటికీ కూడా వాయువులు లేనిదే నడవదు కదా. నీ కళ్ళు మెత్తగా ఉన్నాయి అంటే ఏదో వాయువు కారణం. ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? ఎవరు అడిగాడు? ఇప్పుడు మీరు అడిగారా అండి? ఎవరైనా ఇందులో అడిగారా ఈ రోజు నుంచి? సరే, మీవే కదా ప్రాణాలన్నీ, మీవే కదా. ఒక పని చేయండి, ప్రాణం గాని అవయవాలు గాని మీవే కదా, ముక్కు పనిని కళ్ళతోని, కళ్ళ పనిని ముక్కుతోని చేపియండి, చూద్దాం. ఎప్పుడైతే నువ్వు చేయించడం లేదో ఎవరో చేయిస్తున్నారనే కదా మీనింగ్. ఎస్ ఆర్ నో? నువ్వు చేయించినప్పుడు ఎవరో చేయిస్తున్నారు. 3వ లైన్ లో ఏం చెప్తున్నాడు? నా నోరు ఎవరు చెప్పడం వల్ల మాట్లాడుతోంది? ఎవరు ప్రేరేపిస్తున్నారు నా నోటుని? కేన ఇషితాం వాచం ఇమాం వదంతి, ఇలా మాట్లాడని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టినా కూడా నేను తిట్టినట్టు కాదు, దేవుడు తిట్టినట్టు. 4వది ఏంది? చక్షుశ్రోత్రం క ఉదయవో యునక్తి, కడులు చెవులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎవరు చెప్పారని చెప్పి వాటి పనులు అవి చేస్తున్నాయి. ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చింది అంటే శిష్యులు ఆల్రెడీ ఎంతో కొంత సాధన చేసి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏదో సంథింగ్ అర్థం కావడం లేదు. నేను పడుకున్నాను, నా చెవులు ఆటోమేటిక్ గా వినడం మానేసాయి. కొన్ని కళ్ళు అయితే సరే నేను మూసుకున్నాను కాబట్టి కనిపించడం లేదు, కానీ చెవులు కూడా ఎలా మూసుకుని పోయాయిరా, వినిపించట్లేదురా. రాత్రి గురువు గారి భార్య చేటుగా తిట్టుకున్నారా తెలుసా? తెలియదురా అంటే అదే చెవులు పనిచేయలేదు. ఎవరికి పని చేయట్లేదు చెవుళ్ళు. ఎందుకు పని చేయడం లేదు? ఎవరు ఆపారు ఆ చెవుల్ని? డే టైంలో ఎవరు వినేటాగా చేస్తున్నారు? చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా వినిపిస్తుంది. నీకు తెలుసా వదినే, పక్కింట్లో వాడు వెళ్ళిపోయిండు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎవరు ఆ చెవులు అలా అంత స్పష్టంగా ఎలా వినిపిస్తున్నాయి? ఎవరో కారణమై ఉండాలి వీటికి. ఎవరు కారణమైనటువంటి వాళ్ళు? ఇటువంటి పనులన్నిటికీ కారణమైనటువంటిది ఎవరు? ఆ కారణభూతాన్ని మనం తెలుసుకోవాలి. మనకు మనసు ఉందని ఎవరైనా కూడా చెప్పగలుగుతారు, కానీ మనసులో ఇటువంటి ఆలోచనలు అన్ని వస్తున్నాయి. ఒక్కొక్కసారి సంబంధం లేని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ప్రపంచంలో అన్నిటికంటే స్పీడ్ గా వెళ్ళేది మనస్సే. అంత స్పీడ్ ఎవరిచ్చారు మనసుకి? ఇప్పుడు నేను ఢిల్లీ అనగానే ఢిల్లీకి వెళ్ళిపోతుంది మనసు. ఆ స్పీడ్ ఎవరిచ్చారు దానికి? ఆ ఆలోచించే శక్తి ఎవరిచ్చారు? అలాంటి ఆలోచిస్తున్నది నేను గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఎక్కడికి మాయమైపోయింది. ఈ ప్రపంచం అంతా కూడా ప్రాణం తప్ప మరి ఏది లేదు, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఎవరు చెప్పారు నువ్వు ఇవన్నీ పనులు చేయు? ఆ ప్రాణం లేకపోతే శరీరంలో ఏ పని జరగదు. నువ్వు ఆక్సిజన్ పీల్చుకోకపోతే శరీరంలో నీ బ్రెయిన్ పనిచేయదు, నీ సెల్ డివిజన్ జరగదు, నీ రక్త ప్రసారం జరగదు. అన్ని చోట్ల నువ్వు ఆహారం తిన్నదంతా కూడా ఆక్సిజనే నీకు మొత్తం అన్ని చోట్ల అందిస్తుంది, అది జరగదు. మరి ఇవన్నీ ఎవరు చేయమని చెప్తున్నారు? మనస్సుకు గాని ప్రాణానికి గాని దాని కార్యకలాపాలు ఇవి మీరు ఇలా చెయ్యండి అని ఎవరు చెప్పారండి? మీకు అర్థమవుతలేదా? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మన వాక్కు మాట్లాడుతుంది. మాట్లాడాలని ఎలా తెలుసు దానికి?
భాష అంటే సరే మనం నేర్పించాం, కానీ వాక్కు చిన్నపిల్లలు ఏమి తెలియనప్పుడు అంటారు తల్లితోటి. అమ్మ నన్ను కొద్దిగా టైంపాస్ చేయించు అనగానే అప్పుడు తల్లి వెళ్ళి జోక్స్ చేస్తూ ఉంటుంది పిల్లలతోటి. ఎవరిచ్చారా అది? ఆ ప్రేరేపితమైనటువంటి వాక్కు పిల్లలకి ఎవరు చెప్పారు మాట్లాడాలి నువ్వు అని చెప్పి ఎవరు చెప్పారు? మనకంటే సరే భాష వచ్చు, మనం మాట్లాడదాం. ఇవి కాక మన జ్ఞానేంద్రియాలు అనేటువంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము ఇవి వాటి వాటి పనులు చేయమని ఎవరు చెప్పారు? నా కనులే నా ముక్కే, దీని పని దీంతో చేయించలేను. మరి ఎవరో చెప్పుండాలి కదా వాడికి, కళ్ళు నువ్వు పని చేయు, ముక్కు నువ్వు పని చేయు అని చెప్పి ఎవరో చెప్పారు. ఎవరో చెప్పకపోతే అవి ఎలా చేస్తాయి? అసలు అర్థమవుతుందా అండి? నేను చాలా టెన్షన్ పడుతున్నానా? చాలా టెన్షన్ పడుతున్నా. నాగలక్ష్మి గారు చెప్పండి ఏంటి? నాగలక్ష్మి గారు. అర్థమవుతుంది సార్, అంతా ప్రశ్నించడమే. ప్రశ్న అనేది ఎలాగన్నది బాగా అర్థమవుతుంది సార్. ఉల్లంఘించిన శాసనం ఎలా ఉంది సార్ ఇది? అవును, ఆ ఉల్లంఘించలేని శాసనం ఎవరిది అని వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గురువు గారిని అడిగి ఆలోచన ద్వారా మనం కూడా ఆలోచించుకోవాలి. ఇది ఒక్కసారి ఆలోచించండి, మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించండి, కూల్ గా కూర్చోండి. మీదే ముక్కు, మీదే కన్ను, మీదే నోరు, ఒకదాని డ్యూటీని ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయండి చూద్దాం. ఇప్పుడు ఒక చేయలేని పనిని ఇంకో చెయ్యితో మనం చేయించగలం, కానీ ముక్కు పనిని కన్నుతోనో, కన్ను పని చెయ్యితో చేయించండి. కన్నులు చూస్తాయి కదా, ఈ రోజు నుంచి కన్ను మూసుకొని చెయ్యితోని అన్ని చూసేలాగా చేయండి. చేయగలుగుతారా? ఎవరు చెప్పాడు కన్నుకి పని చేయి నువ్వు అని? ఎవరు చెప్పాడు? మీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదు. నేను సంహౌ ఫెయిల్ అవుతున్నా. అర్థమైంది సార్. అది కాదు, ఎవరు చెప్పాడు? ప్లేస్మెంట్ కూడా ఫిక్స్ చేశారు కదా, చూడమని ఒకదాన్ని కూడా చేయలేదు. ప్లేస్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అక్కడే కళ్ళు వెనకాతలు లేవు, ముక్కు వెనకాతలు లేదు. అట్లా మూల పదార్థం ఏంటో చెప్పేసారు. పరబ్రహ్మ అని చెప్పేసారు. ఆయన శాసనంలోని ఏది ప్లేస్మెంట్ అయినా, ఫంక్షనింగ్ అయినా ప్లేస్మెంట్ అయినా అంతా ఎవరు చేశారు అని అడుగుతున్నారు వాళ్ళు. అది మనకు తెలుసు జవాబు, మనం తెలుసు, కానీ ఎవరు చేశారు అనేది లక్ష్మీ గోవిందులు గారు ఏమంటున్నారు చెప్పండి. ఈ ప్రకృతిలో కూడా మనం అన్వయించుకుంటే, సపోజ్ ఇప్పుడు పూలు ఎలా వికసిస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు ఎలా వస్తున్నాయి, వాటికి జవాబు మనకు చట్టంపైలో వచ్చింది కదా. వాటికి జవాబు మనకు చట్టంపైలో వచ్చింది కదా. తెల్ల గులాబీ పువ్వు గులాబీగానే ఉంటుంది, నల్లగా ఎందుకు ఉండదు అంటే తెల్లగా ఉంటే అది ఉండదు కదా. కరెక్టే, ప్రకృతికి కూడా అన్వయించుకోవచ్చు. కరెక్టే. వెంకటరమణ గారు చెప్పండి. అదే అన్నింటికి అన్వయించుకోవచ్చు సార్. మాకు ఆన్సర్ అయితే మూల పదార్థం మీరు చెప్పేశారు, చైతన్యం అని. తెలిసిందే అది. ఇప్పుడు మనం ఇది మొత్తం మనకి ఆయన కూడా ఎక్కువసేపు వెయిట్ చేయించాడు, రెండో శ్లోకంలోనే జవాబు ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చినప్పుడు ఎంత డీటెయిల్డ్ ఎనాలిసిస్ జరిగింది అంటే, ఇక్కడ చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ముక్కుకి నువ్వు గాలే పీల్చుకోవాలని మనం చెప్పలేదు కదా. ఆఖరికి బరువుగా అయిపోయిన టైం లోపల కూడా ముక్కంతా బరువుగా అయిపోయి అసలు ఎట్లా అంటే పీల్చుకోలేకపోతున్నాం గాలి అనే ప్రసక్తే ఉండదు, ఒక ముక్కు ఖాళీ అవుతుంది. ఎవరు చేయగలుగుతున్నారు? ఎవరు ప్రేరేపించారు? చిన్నపిల్లలు వాక్కున్నారు, వాళ్ళు నోరు తెరిచే అని ఎలా అంటారు? చిన్నపిల్లలు ఉంటారు, వాడికి పాలు తాగాలని ఎవరు నేర్పించారు? పాలు తాగాలి, పాలన్నీ నేను ఇలా పీల్చుకోవాలని వాడికి ఎవరు నేర్పించారు? మనకు ఆ పాట ఉంది కదా, ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పువ్వులిమ్మని రెమ్మ రెమ్మకి అని. కరెక్ట్, అది ఎవరు నేర్పించారు? ఇదే చైతన్యం. నేనేమంటున్నానంటే, ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడే మనకేమనిపిస్తుంది అంటే, మనము నిమిత్త మాత్రులము, మనం ఏదో గొప్ప పనులు చేసాం, ఏదో పీకేసాం అనుకుంటా. ఏం లేదు, చేస్తున్నవన్నీ కూడా భగవంతుడు. మనం ఏమీ చేయలేకపోతున్నాము, చేసేదంతా కూడా భగవంతుడే. అద్భుతం. కేనోపనిషత్తు చదివితే ఇక అయిపోయినట్టే, మీకు మొత్తం జ్ఞానం వచ్చేసినట్టే. ఎవరు చేస్తున్నారు అంటే ఆ పరబ్రహ్మ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు నిమిత్త మాత్రుడవే, నువ్వు శరీరం ఏదో అనుకుంటున్నావు. ఆ కాలు కదలడానికి కారణం నీ మనస్సు అంటుంది ఇక్కడికి వెళ్ళు అని చెప్పి. కానీ మనస్సును ప్రేరేపించేది ఎవరు? ఏంటో నేను టెన్షన్ పడుతున్నానేమో నాకు తెలియదు, కానీ మీకు అర్థమైందో కాలేదో సూర్యుడు ఎవరి వల్ల ఉదయిస్తున్నాడు, ఎవరి వల్ల అస్తమిస్తున్నాడు, అవి కూడా చైతన్యమే కదా సార్. అది ఇంకా అన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది సార్. లింక్ ఉంటాయి. కానీ ఒక ప్రశ్న వస్తుందండి, అది కరెక్ట్. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ముందు ఎవరి గురించో కాదు, నా గురించి నేను ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు అవన్నీ బయటవి నా చేతిలో కంట్రోల్ లేవు, కానీ నాది ఎవరు? నా శరీరం కదా.
నా శరీరం అనుకున్నప్పుడు నా ముక్కు నా చెవులే నా మాట వినట్లేదు. అందుకోసమని ఇక్కడ ఒక వ్యక్తికి చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్టే. అవి కేనోపనిషత్తులో ఎందుకు రావు అంటే ఇది సృష్టి గురించి కాదు అని చెప్పి మనం మొదట్లో తెలుసుకున్నామా లేదా? ఎస్ ఆర్ నో? స్టార్టింగ్ లోపల ఏం తెలుసుకున్నాం? సృష్టి గురించి కాదని చెప్పారు సార్, ఫస్ట్ చెప్పారు. ఇది మన గురించి అని చెప్పారు. సరే, మీరు చెప్పిన ఉదాహరణలు ఏది తప్పని అనను, కానీ ఇక్కడ నేను తపన పడుతున్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి. నా కళ్ళు ఇవి నా కళ్ళే కదా. నా ముక్కు నా కళ్ళది ఫంక్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే ఎవరో ఆల్రెడీ నన్ను ఫిక్స్ చేసేసి పడేసారు ఇట్లా చెయ్యి అని చెప్పేసి. ఒక మాస్క్ పెట్టారు, నా ముఖం మీద ఒక మాస్క్ పెట్టాడు. ఇది అర్థం చేసుకోండి. ఏడుపు వస్తుంది తెలుసా? నేను ఈ శరీరం అనేది ఒక మాస్క్ నాదని చెప్పి ఎంత బాధ అనిపిస్తుందో ఆలోచించండి ఒకసారి. నేను ఏ పని చేయడం లేదు, బికాజ్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై గాడ్ ఆల్రెడీ. ద సేమ్ వే యువర్ ఫేట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ బై గాడ్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డన్ బై గాడ్. నాహం కర్త హరిహి కర్త. ఎవరు చేస్తున్నారు? అన్ని కూడా భగవంతుడే చేస్తున్నాడు. నేను కాదు కర్తని, భగవంతుడే కర్త. కర్త ఎవరు ఆలోచిస్తూ చివరికి పిచ్చెక్కిపోయింది మనకు 18వ చాప్టర్లో. రేపు మళ్ళీ కొద్దిగా పిచ్చెక్కువ చేసుకుందాం. రేపు మళ్ళా భగవద్గీత ఉంది. మళ్ళా కర్త ఎవరు అక్కడ ఆపుతాను, మళ్ళీ అందరిని అక్కడ ఆపుతా. సార్ అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారా అంటే మీరు తీసుకెళ్లాలి, నన్ను మీరు నా చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు అయిపోయింది, నేను మిమ్మల్ని నడిపించి నేను అలసిపోయా. నన్ను ఇప్పుడు గట్టిగా మీరందరూ ముందుకు తీసుకెళ్తే తప్ప, ముందుకు చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళినా సరే, వెనక నుంచి తన్ని తోసుకెళ్ళిపోయినా సరే మీ ఇష్టం. సో 18వ చాప్టర్లో అటకాయించిపోయాం మనం. ఆ 20 శ్లోకాలు దాటలేకపోతున్నాం మనం. 90 వారాలు అయిపోయింది. 12 వారాలుగా ఈ 18వ అధ్యాయంలో ఆ 20 శ్లోకాల్లోనే ఉండిపోయాం. నేను కాదు కర్తని. ఎవరు చెప్పడం వల్ల నా చెవులు నా మాట వినట్లేదు, నా మనస్సు నా మాట వినట్లేదు, నా శరీరం నా మాట వినట్లేదు. నాకు కళలు ఎందుకు వస్తున్నాయి, నిద్ర ఎందుకు పడుతుంది, గాఢ నిద్రలో నేను ఏమైపోతున్నాను? ఇలా ఆలోచించాలి. మీరు అందరు ఇవాళ ఆలోచించండి. ఇది నేనేమంటున్నానంటే, లాస్ట్ వీక్ చెప్పినవి ఇవాళ అందరూ మర్చిపోయారు. లాస్ట్ వీక్ది వినలేదు. ఏం లాభం? ఇంకా లాస్ట్ వీక్ది ఈ వీక్ది కలిపి నేర్చుకోండి. కనీసం ఒక్కటి జీవితంలో సంపూర్ణంగా నేర్చుకోండి. 10 సార్లు వినండి, 20 సార్లు వినండి. నాకు ఒక స్టూడెంట్ చెప్పినట్టుగా రోజంతా వినండి. ఏ నోట్స్ రాయక్కర్లే, అది ఇక్కడ ముద్రించుకుపోతుంది, గట్టిగా ముద్రించుకుపోతుంది. శ్రవణం మననం నిధిధ్యాసనం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చాలా సంతోషం మీరందరూ. కానీ ఒక్కటే ఇందులో 4 భాగాలు చెప్పారు కదా, 1 to 9 అన్వేషణ. మళ్ళీ 2వ భాగంలో 10 శ్లోకాలు 12 ఉంటాయి. 2వ భాగంలో 12 శ్లోకాలు ఉంటాయి. 3వ భాగంలో 5 శ్లోకాలు ఉంటాయి. 4వ భాగంలో 9 శ్లోకాలు ఉంటాయి. మొత్తం 9 + 9 18 + 12 30 + 5 35 శ్లోకాలు ఉంటాయి సుమారుగా. మీకున్న పుస్తకంలో ఎన్ని ఉన్నాయో తెలియదు. నేను ఫాలో అవుతున్న నండూరి రామ్మోహన్ రావు గారి బుక్ లోపల 35 శ్లోకాలు ఉంటాయి. 35 మంత్రాలు. నేను రామకృష్ణ మఠం వాళ్ళది తెప్పించుకున్నా సార్. అందులో ఎన్ని ఉన్నాయి? అదే రామకృష్ణ మఠంది ముఖ్యమే. అందులో ఎన్ని ఉన్నాయండి? ఎవరన్నా చూసారా? అందులో 5, 19, 35 ఉన్నాయి. 35 కరెక్టే. అయితే 35 ఉంటే కరెక్టే. అదే నేను చెప్పేది కూడా అదే, 35 ఉండాలి. ఎందుకంటే సామవేదంలో జనరల్లీ వేరే తేడాలు ఉండే అవకాశం లేదు. మనకి ఇప్పుడు పురుష సూక్తం అనుకోండి, అన్ని వేదాలలో ఉంది కాబట్టి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల మనకు అది కొంత శ్లోకములలో మంత్రములలో తేడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మంత్రముల లోపల అవకాశం లేదు, తేడా ఉండే అవకాశం లేదు. 35 ఉండాలి. సరే, మీరు డౌట్ గా చెప్పారని మళ్ళీ చూడమన్నాను అంతే. ఫస్ట్ దాంట్లో 5, సెకండ్ దాంట్లో 14, మూడో దాంట్లో 21, 29 అట్లా ఉన్నాయి సార్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు మొత్తం కలిపి ఈ రామకృష్ణ మఠం వాళ్ళదే సార్ ఇది పుస్తకము. అందులో అంతా ఎవరిచే అందులో 5 ఉన్నాయి. ఆత్మను అన్వేషించులో 14 ఉన్నాయి. ఆత్మే ఆధారంలో 21, మౌలిక సాధనలు 29. నాకు అలా ఉండదు. జనరల్ గా చాప్టర్ 1 లోపల 9 ఉండాలి. చాప్టర్ 1 లో 9 ఉండాలి. చాప్టర్ 2 లోపల 5 ఉండాలి. 5. చాప్టర్ 3 లోపల మళ్ళీ 12 రెండో దాంట్లో 12 ఉంటాయి. మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఒకసారి చూసుకోండి సార్. ప్రథమ భాగం జ్ఞానాన్వేషణ అంటారు, 2వ భాగం ఏమో స్వరూపమా సార్? అది భగవంతుడి స్వరూపమా? సరే మొత్తం మీద 35 శ్లోకాలు మనం వచ్చే వారం చూసుకుందాం. ఇంకొకసారి చూడండి. నా లెక్క ప్రకారం 9, 12,
5 5 9 9 ఇలా ఉండాలి. మరి లేకుండా మరి తెలియదు, మరి మీరు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. టీవీ మణి గారు ఉన్నాయండి. ఫస్ట్ జై శ్రీకృష్ణ సార్. ఒక్కసారి ఆగండి. మణి మేడం చెప్పండి మళ్ళీ ఒకసారి. మీరు ఫస్ట్ దాంట్లో 9 లేవంటారా? ఫస్ట్ చాప్టర్ లో లేదు సార్, అంతా ఎవరిచే అనే దాంట్లో 5 ఉన్నాయి. ఆత్మను అన్వేషించులో 14 ఉన్నాయి. 19 ఆత్మ ఆధారం అన్నది 21, మౌలిక సాధనలు 29. మీరు చెప్పింది రామకృష్ణ మఠం నుంచే తెప్పించుకున్నాం సార్. అందరికి అలాగే ఉందా అండి? లేదు, మాకు 9 ఉన్నాయండి. అదే ఆవిడ ఎక్కడో కన్ఫ్యూజ్ ఉన్నాయి సార్. మాకు 9 ఉన్నాయి. విషయ సూచికలో ఉంది సార్. సారీ సార్, ఒక నిమిషం ఉండండి. 9 అని ఉంది సార్. విషయ సూచికలో ఉంది సార్. పేజీలు ఇంకా ఎవరికి 5 ఉంది. పేజీలు కాదు, 9 ఆత్మ శ్లోకాలు. అన్వేషించి 14. పేజీలు కాదండి, పేజీలు కాదు, నంబర్ ఆఫ్ 9 శ్లోకాలు ఉన్నాయి సార్. అంతా ఎవరి చేలో 9 ఉన్నాయి సార్. అవును సార్, అవును సార్. తర్వాత దాంట్లో 12 శ్లోకాలు ఉండాలి. తర్వాత దాంట్లో 5 శ్లోకాలు ఉండాలి. 9 రెండో దాంట్లో 5, మూడో దాంట్లో 12, నాలుగో దాంట్లో 9, మూడవ దాంట్లో 12 ఉన్నాయి, నాలుగో దాంట్లో 9, నాలుగవ దాంట్లో 9. సరిపోయినాయండి. అది కరెక్ట్. 9, 5, 12, 9. కరెక్ట్. సారీ సార్, పేజీ చూసి లెక్క పెట్టాం మేము ఇందాక. సరే సార్, సారీ సార్. ఏ స్వరూపం సార్? ఫస్ట్ దేమో అన్వేషణ, రెండవది పరబ్రహ్మ స్వరూపము, మూడవది ఏదో చెప్పారు సార్. చెప్పండి ఎవరైనా తొందరగా. రాసుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం 4వ భాగం. 4 అండి ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం 4. చెప్పండి, మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను? అన్ని నేను చెప్పాలా? నిరాకరించకుండా ఉండాలి. నేను బ్రహ్మను నిరాకరించకుండా ఉండాలి. 3వ దేవతల గర్భంగం అని చెప్పారు. దేవతల గర్భభంగం రాసుకోవట్లేదు మీరు. మూడో దాంట్లో స్టోరీ ఉంటుందని చెప్పాను కదా. మూడో దాంట్లో కూడా దేవతలందరికీ కూడా అగ్నిదేవుడు, వాయుదేవుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు గర్భంతో వెళ్తారని చెప్పి అంటున్నాం కదా. అది నాలుగో దాంట్లో ఆత్మజ్ఞానం యొక్క ఫలితం వస్తుంది. ఆత్మజ్ఞానం యొక్క రిజల్ట్ ఏంటి అనేది మొదటి దాంట్లో కూడా అన్వేషణ అనే నడుస్తుంది. రెండో దాంట్లో దేవతల గర్భభంగము, పరబ్రహ్మ శక్తి. 4వ దాంట్లో ఆత్మజ్ఞానం యొక్క అసలు ఫలితం ఏమిటి? కరెక్ట్. సెకండ్ దాంట్లో సర్వవ్యాపకుడికి బ్రహ్మం అంటే సర్వవ్యాపకుడైన బ్రహ్మ స్వరూపం గురించి. మొదటి దాంట్లో శిష్యులందరూ గురువుతో కలిసి చేసే జ్ఞానాన్వేషణ. అదే అన్వేషణ. ఎప్పుడైనా చదువుకోవచ్చు కదా పగలు. వేద ఇవన్నీ కూడా మీరు ఇష్టం వచ్చినప్పుడు చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి. ఏ సమయంలో చదివినా కూడా పర్వాలేదు. అయితే కొద్దిగా స్నానం చేసి శుభ్రంగా చదువుకోండి. స్నానం ఉదయం తెల్లవారుదానే చేస్తాను, దానికి ఏం లేదు. అదే అదొక్కటే. చాలా డౌట్ అండి. మీ అందరూ స్నానాలు చేస్తాం సార్, 2 సార్లు 3 సార్లు చేస్తాం రోజుకండి. వండర్ఫుల్ 2 సార్లు 3 సార్లు అంటే నేను వారానికి అనుకున్నాను. మీరు అదృష్టం క్లారిఫై చేశారు. రోజుకండి. పదానికి యుక్త ఒక్కసారి మళ్ళీ చెప్తారా సార్? అది కొంచెం ఏంటమ్మా? ప్రైతి కింద యుక్త అని ఉంది కదా సార్. సెకండ్ యుక్త అంటే ఏంటి? ఇప్పుడు రాగయుక్తము, దోషయుక్తము, కాలయుక్తము. యుక్తము అంటే కలిగిన, దానితో పాటు ఉన్నటువంటి అనేటటువంటి మీనింగ్ అన్నమాట. దానితో పాటు ఉన్నటువంటి అనేటటువంటి మీనింగ్ వస్తుంది మీకు. యుక్తము అంటే దానితో పాటు ఉన్నటువంటి, దాన్ని కలిగినటువంటి అనేటటువంటి మీనింగ్ వస్తుంది. రాగయుక్తము, ప్రైతియుక్తము అంటే దానితో పాటు కలుపుని వాడుకోబడి, ఉపయోగపడి, వినియోగింపబడి, ఎట్లా వినియోగింపబడేది ఇవన్నీ ఒకటే మీనింగ్. వాడుకోబడి అన్నా వినియోగింపబడి అన్నా ఒకటే. మీరు పుస్తకంలో చూసినట్లయితే పుస్తకంలో ఏది ఉందో అది కూడా మీరు చెప్పిందే సార్, మీరు చెప్తే రాసుకున్నాం. వినియోగింపబడేది సరే, ఎలా ఉన్నా మనకు అర్థమైతే చాలు. ఎగ్జాక్ట్ మీనింగ్ అవసరం లేదు, అర్థమైతే చాలు. యుక్తము, ప్రైతియుక్తము, సంచరిస్తుంది. యుక్తము అట్లా. ఓకేనా? జై శ్రీరామ్. విష్ణురు. ఇంకా జై శ్రీకృష్ణ సార్. మీరు చదివేది వేరే, మీరు విశదీకరణ చెప్పేది వేరే. దాని గురించి తిరుగులేదు. ఎంత చదివిన బుర్రకెక్కదు మాకు. మీరు చెప్పేటప్పుడు మనసుకు తగులుతుంది బాగా. అది
తగిలితే సరిపోదు. ఎన్నిసార్లు అంటే 4 సార్లు 5 సార్లు తగిలించుకోవాలా. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారి ముట్టుకొని వదిలేశారా గోపికలు కృష్ణుణ్ణి? పట్టుకొని ఉన్నారు ఆయనని. ఆయన వెళ్ళేదాకా వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చేదాకా వాళ్ళు అట్లనే ఉన్నారు. అట్లనే ఇవన్నీ కూడా 1కి 10 సార్లు వినండి. వింటే మరింత బాగా అర్థమవుతుంది. మరింత బాగా క్విజ్ 2 మాటలు విన్నాను సార్. 2 మాటలు విన్నాను. నేను క్విజ్ 2 మాటలు విన్నాను మీకు. వండర్ఫుల్. ఇవాళ కూడా వినండి, అందరూ వీలైనప్పుడల్లా వినండి. ఈ వారం మొత్తం టైం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దయచేసి ఈ ప్లే లిస్ట్ ఏదైతే మన కేనోపనిషత్తు ఉందో దీన్ని ఒక సెపరేట్ బుక్ పెట్టుకొని చక్కగా ప్రతి పాయింట్ రాసుకొని, నేను చెప్పిన మాటలు కూడా వీలైతే రాసుకొని, ఓకే, అవన్నీ రాసుకొని ఒక దగ్గర పెట్టుకోండి. వీలున్న వాళ్ళు అందరికీ ఒక చిన్న దీంట్లోపల అంటే డైరెక్ట్ గా మెసేజ్ లోనే కాకుండా ఒక చిన్న డాక్యుమెంట్ లో కూడా రాసి పంపించినా సరే, ఏం అర్జెంట్ లేదు. మీ కన్వీనియంట్ బట్టి తత్వ విచారణ గ్రూప్ లోపల పెట్టుకోగలిగితే మరింత ఈజీ అవుతుంది. సరేనా? ఇంక ఈ రోజు కాపుకుందామా? నాకు నిద్ర వస్తుంది. ఇవాళ మా పిల్లలు బాగా సతాయించారు శాఖ లోపల. చాలా మంది పిల్లలు వచ్చారు. 15 మంది పిల్లలు ఇవాళ జుట్టు వీకి నన్ను ఆగమాగం చేశారు. సో అది మొత్తం చాలా ఇది చేశారు పిల్లలు బాగా. మేమే చాలా బెటర్ సార్. చాలా బెటర్, మీరు చాలా బెటర్. వాళ్ళు ఏంటంటే కేవలం జుట్టు వీక్తారు. ఎంత వయసు సార్ వాళ్ళది? అంటే వాళ్ళ వయసు ఎంత? చిన్నపిల్లలు అంటే ఉంటారు అందరూ 7-8 ఏళ్ల నుంచి స్టార్ట్. 8 ఏళ్ల నుంచి జనరల్లీ 8 నుంచి 17 దాకా ఉన్నారు. అందరూ కూడా ఆడిస్తున్నారు. ఇవాళ వాలీబాల్ ఫుట్బాల్ తీసుకొచ్చి ఆడించాను కాసేపు. ఫుట్బాల్ ఎట్లా ఆడాలి, వాలీబాల్ ఎలా ఆడాలి, వేళ్లతో ఎలా వేయాలి అవన్నీ కూడా నేర్పించాను. ఫుట్బాల్ ఆడేటప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఎట్లా ఉంచాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, గోల్ ఎలా కొట్టాలి. ఆ తర్వాత ఇక వాళ్ళు లేదు సార్ 9 దాకా ఉండండి అంటారు. నేను అన్నాను మీ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాను పిల్లలతో, చాలా ఎంజాయ్ చేస్తాను. నేను పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తా. కాకపోతే అన్ని నా దీంట్లో బాధ్యతగా చేస్తాను, కానీ నేను ఇంకేది నాకు ఇది లేదు. అంటే ఇవన్నీ కూడా నాకు బాధ్యతనే. ఎందుకంటే సంఘం బాధ్యత మనదే. ఓకే, అలాగే ఇప్పుడు మీ లోపల ఇప్పుడు ఇవాళ 75-80 మంది జాయిన్ అయ్యారు. 80 మంది లోపల ఒక 10 మంది అర్థం చేసుకుంటే ఆ 10 మందికి నా పాదాభివందనం. ఎందుకంటే నాకు ఇంకా వేరే ఏం లేదు. నాకు లైఫ్ లోపల నాకు వేరే గోల్ లేదు, వేరే టార్గెట్ లేదు, ఇంకోటి ఏదో సాధించాలనేది లేదు. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు జీవితం లోపల నేను కొత్తగా వెళ్లాల్సింది లేదు, కొత్త కారు కొనుక్కోక్కర్లేదు, కొత్త బంగ్లా కొనుక్కోక్కర్లేదు, కొత్తగా పెళ్లి చేసుకోక్కర్లేదు, కొత్తగా పిల్లలు అవసరం లేదు నాకు. ఇదేంటంటే ఉన్నదంతా సమాజానికి ఎంత చేయగలిగితే అంత. అందులోపల ఒక్క 10 మంది కనీసం నేను చెప్పిన దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే అదే పరమార్థం నాకు జీవితానికి. అదే నాకు చాలు. నాకు ఏ గుర్తింపు వద్దు, ఏ డబ్బులు వద్దు, ఏమొద్దు. ఈ జ్ఞానం వృధా కాకుండా ఉంటే చాలు. ఈ జ్ఞానం దేవుడు ఏం కారణం లేకుండా ఇచ్చాడని అయితే నేను అనుకోను. ఏదో కారణం ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఒక మాట అంటారు అనమాట, ప్రతి వ్యక్తి కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది. ఆ ప్రతి వ్యక్తికి ఒక గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ వేరే వాళ్ళకి సహాయపడడం కోసమని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంటుంది జీవితంలో. అర్థమై ఇంకా చేస్తున్నారు, మాకు అర్థమైపోయింది సార్. పాడారు సార్. అది మీరు ముందు ఒక పాట పాడారు కదా, ఎటో వెళ్ళిపోయింది. లేదు కాదు సార్, అది నిన్నే పెళ్ళాడతా సినిమా. అది సినిమాలో పాట కాదు సార్. నిర్వాణ దశకమా మీరు అడిగేది? నిర్వాణ దశకం ఆత్మ గురించి సార్. చాలా బాగుంది సార్. అసలు ఎంత బాగుంది. ఎవరది మాట్లాడేది? ఎవరు నిర్వాణ దశకం గురించి ఇప్పుడు ప్రశ్న అడిగింది ఎవరు? లతా అల్లగారండి. నచ్చిందా? అది అర్థమైందా? అది మీరు దాని మీద మనం ఆల్రెడీ 15-20 వారాలు చెప్పుకున్నాము. వీలైతే అది కూడా వినండి. ఇవన్నీ ఏంటంటే ఈ జ్ఞానం అట్లా వృధా అయిపోవద్దండి. మీరు అందరూ వింటూ ఉండండి. ఏదో సమాజంలో మనకు వయసు వెళ్ళిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, మనవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. రేపు వస్తే మనం చచ్చాక ఈ శరీరం వదిలేశాక సేమ్ మనవరాళ్ళు కూడా మనల్ని మర్చిపోతారు. ఇవాళేమో మీరు వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ అన్ని పనులు మానుతూ వాళ్ళకు వెనకాల తిరుగుతూ ఉంటారు, వాళ్ళని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి సమాజంలో మనకు ఈ సమయంలో కావాల్సింది ఏంటి అని గుర్తించగలగడం అనేటటువంటిది అన్నిటికంటే గొప్ప విషయం. కాబట్టి అది గుర్తించడం ఏంటంటే ఇప్పుడు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడము, నా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. కనీసం తెలుసుకోకపోతే దగ్గర సాధన చేయగలగాలి. నేను సాధన చేస్తే కనీసం వచ్చే జన్మ లోపల ఎక్కడ ఆపానో అక్కడి నుంచి సాధన చేసే అవకాశం ఉంది. అంత మాత్రం నేను ప్రతిరోజు చెబుతున్నాను. ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా లాస్ట్ ప్రశ్న ఇంకేమైనా ఉంటే తీసుకుంటే వస్తుందండి. నాగలక్ష్మి చెప్పండి సార్. ఇందాక మీరు చెప్తూ నేను తిట్టట్లేదు, నాలో ఉన్న దేవుడు తిట్టారు అని అన్నారు.
సో ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను సార్. అంటే ఆత్మ ఉంది, సాక్షిభూతంగానే ఉంటుంది కదా. సో ఇక్కడ ఆత్మ ఇన్ ద సెన్స్ మనలో ఉన్న చైతన్యము అంటే దేవుడే కదా. సో చైతన్యము సాక్షిభూతంగానే ఉంటుంది, కానీ మీరు వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని అనదు కదా సార్. కంటికి చూపునిస్తారు, కళ్ళతో చూడమని చెప్తుంది, కానీ మనం మంచి చూసామా చెడ్డ చూసామని అనేది సాక్షిభూతంగా ఉంటుంది, కానీ ప్రేరేపించదు కదా సార్. సో నిద్ర రాదు సార్, క్లారిటీ ఇవ్వరా? అంటే ఇందాక చెప్పింది ఏంటంటే అందరం ఆత్మస్వరూపులమే, జరుగుతున్నదంతా కూడా అసత్యం కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అసత్యమే, ఇప్పుడు మనకున్నదంతా కూడా అసత్యమే కదా. ఈ ప్రపంచంలో సత్యం ఏది? ఒక్క బ్రహ్మ తప్ప ఇంకేది సత్యం కాదు. కాబట్టి నేను ఎవరు తిట్టేవాడు నచత్వం నచాహం నాచ అయం ప్రపంచ, నేను లేను నువ్వు లేవు ఈ ప్రపంచమే లేదు. ఇక ఇప్పుడు తిట్టేవాడేవాడు తిట్టించుకునేవాడేవాడు అని చెప్పేసి చెప్తున్నాను, అంతే కదా. ఎవరు తిట్టట్లేదు, ఎవరు తిట్టించుకోవడం లేదు, తెలుసుకునేదాకా సార్ అది కూడా అన్నారు కదా, నాహంకర్త హరికర్త అని కూడా అన్నారు కదా నాగలక్ష్మి. నాహంకర్త హరికర్త అని అప్పుడు దానికి ఉద్దేశంగా చెప్పాను. ఏమనంటే నేను చేయడం లేదు భగవంతుడు చేస్తున్నాడు అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను జోక్గా నన్ను నేను తిట్టట్లేదు దేవుడే తిడుతున్నాడు అని చెప్పేసి చెప్పాను అన్నమాట దానికి. అయితే అది అట్లా అని చెప్పి నేను హత్య చేసి దేవుడే హత్య చేస్తున్నాడు అంటావా? ఇదే సార్ నా డౌట్ కూడా ఇదే సార్. ఇప్పుడు నేను తప్పు చేసి నేను చేయలేదు, నాలో దేవుడే చేశాడు అని అనొచ్చు కదా. అంటే ఇదే పాయింట్ సార్ నాది. అనొచ్చు. అయితే అక్కడ యూజ్ చేసే కాంటెక్స్ట్ డిఫరెంట్. కాంటెక్స్ట్ ఏంటి? ఉదాహరణకు సూర్యుడు వెలుతురు ఇస్తాడు, ఆ వెలుతురు లోపల కొంతమంది మంచికి వాడుకుంటారు, కొంతమంది చెడుకు వాడుకుంటారు. కానీ భగవంతుడు ఏమంటాడు, నేను ఇచ్చే చైతన్య శక్తిని ఎవరు ఎలా వాడుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రారంధాన్ని బట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం అందరము కూడా చిన్న చిన్న విత్తనాలము, అంటే కారణ శరీరం. ఆ విత్తనం కాలిపోయే వరకు కూడా మనం ఉంటాం, ఆ విత్తనంని కారణ శరీరం అంటాం. మనము టోటల్ గా దేవుడి లోపల కలిసిపోలేదు, మనం ఏంటి ఒక విత్తన రూపం లోపల ఉంటాం, కారణ శరీరం. ఈ విత్తనానికి శరీరం వచ్చినప్పుడు నేను తయారయ్యా, ఈ విత్తనానికి శరీరం రాకపోతే నేను విత్తన రూపంలో నాశనం అయిపోతాను, మళ్ళీ కొత్త విత్తనంగా ఉద్భవిస్తాను. ఉద్భవించి మళ్ళీ జన్మ కోసం ఎదురు చూసి ఒక తల్లి గర్భంలోకి రావాలని ప్రయత్నం చేస్తా. తల్లి గర్భంలోకి వచ్చాక మళ్ళీ శరీరం వస్తుంది, శరీరం వచ్చినప్పుడు మాత్రమే కర్మ చేయగలుగుతాను. కాబట్టి విత్తన రూపంలో ఉన్నంత వరకు చేసేటటువంటిది ఎవరు అంటే ఆ కారణ శరీరుడే చేస్తాడు. అయితే ఎప్పుడైతే ఆ విత్తనం కాలిపోతుందో అప్పుడు నేను చైతన్యవంతుని అవుతాను. విత్తనము కాలే వరకు కూడా నేను కారణ స్వరూపుడనే, కారణ రూపంలో ఉన్నటువంటి వారినే. ఒక్కసారి విత్తనము కాలిపోయిన తర్వాత అయిపోయింది, ఇంకా నేను కాదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, నా పూర్వజన్మ ఈ విత్తనంలో ఏముంటాయి, నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు, తర్వాత ఈ జన్మలో నేర్చుకున్న సంస్కారాలు, పూర్వజన్మ యొక్క వాసనలు అన్ని ఇందులో ఉంటాయి. ఇవేం చేస్తాయి, శరీరం తీసుకోగానే శరీరం లోపల వ్యాపించిపోతాయి. దీనికే మనకేమంటాడు, వాయుర్గంధ. చెప్పండి భగవద్గీతలో ఏముంది? వాయుర్గంధ నివాస అందులో ఏమవుతుంది, ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్లిపోతుంది. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, శరీరం లేదు. శరీరం వచ్చిన తర్వాత అంటే ఈ లక్షణాలన్నీ ఈ చిన్న విత్తనంలో ఉన్నాయి, ఈ విత్తనం మాత్రం నేనే. ఈ విత్తనం కాల్చుకున్న మరుక్షణమే నేను దేవుణ్ణి అయిపోతా. కాబట్టి ఎవరు చేస్తున్నారు అంటే ఆ విత్తనంలో ఉన్నటువంటి నా ప్రారంధ కర్మలు. ఉదాహరణకి టెలివిజన్ ఉంది, టెలివిజన్ లోపల అన్ని చిప్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని రకాల యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, లోపల కావాల్సిన సర్క్యూటరీ అన్ని రెడీగా ఉన్నాయి. కానీ దానికి ఎలక్ట్రిసిటీ పెట్టకపోతే అది పనిచేయదు కదా. అయితే ఎలక్ట్రిసిటీది తప్ప, కానీ ఇక్కడ పని మాత్రం ఎలక్ట్రిసిటీనే చేస్తుంది, ఎలక్ట్రిసిటీనే టీవీని నడిచేలాగా చేస్తుంది. అదే విధంగా దేవుడు మనని కారణ శరీరంలో అన్ని సర్క్యూటరీ రెడీ ఉంది. ఈ సర్క్యూటరీ రెడీగా ఉన్న విత్తనము ఒక శరీరంగా ఏర్పడిన తర్వాత ఏమవుతుంది, అన్ని పనులు చేయడానికి దానికి శక్తి వస్తుంది. కాబట్టి ఆ కారణ శరీరమే మనతో అన్ని పనులు చేయిస్తుంది. అయితే జంతువులుగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోలేము మనం. జంతువులుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలాగా మనం ప్రారంధంలో పడిపోయి ఆ పనులు చేస్తామో ఆలోచించే శక్తి ఉండదు, ఏముండదు. మనిషిగా పుట్టినప్పుడు ఏంటి, ప్రారంధము నేను ఏదైతే అనుభవించడంతో పాటుగా కొత్త విషయాలని నేను చేయాలి. ఏంటి కొత్త విషయాలు? ఆలోచించి నా లోపల ఈ విత్తనంతో పాటుగా ఒక చైతన్యం ఉంది, నా చెవి ఉంది, నా ముక్కు ఉంది, ఇవి పనిచేస్తున్నాయి. కానీ ఈ పనిచేయడానికి వెనకాల ఒక ఫోర్స్ ఉంది, నేను ఆ ఫోర్స్ని నేను ఎక్కువ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రారంధం అనుభవించేది అనుభవిస్తాను. ఈ చైతన్యం అని నేను తెలుసుకున్న మరుక్షణము ఈ విత్తనం ఏదైతే ఉంటుందో కొన్ని కోట్ల జన్మల పాపాలు పుణ్యాలు వాసనలు సంస్కారాలు అన్ని కాలిపోయి విత్తనమే లేదు. మార్చినటువంటి విత్తనము మొలకెత్తుతుందా? కాలిపోయినటువంటి విత్తనము మొలకెత్తుతుందా? ఎత్తదు. కాబట్టి చేస్తున్నది ఎవరు? భగవంతుడు కాదు, నీ లోపల కర్మలే చేస్తున్నాయి. ఎవరి ద్వారా చేస్తున్నాయి?
ఎవరి ద్వారా, కేన అనేసరికి బ్రహ్మ అని వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకునేది అంతా కూడా ఏంటంటే శరీరంలో కేన భగవంతుడు నిన్ను చెడు చేయమని, భగవంతుడు నిన్ను మంచి చేయమని ప్రోత్సహించడం లేదు. దానికి కారణము మన వాసన సంస్కారాలు మాత్రమే. అయితే దీనికి కావాల్సిన పూర్తి స్థాయి చైతన్యాన్ని ఇస్తున్నది మాత్రం భగవంతుడే. దాన్ని ఎలా వాడుకుంటాం అనేది ఆ విత్తనం పైన ఆధారపడి ఉంది. నువ్వు ఆ విత్తనానివి. నాగలక్ష్మి అర్థమైందా? ఆ విత్తనం మనం, ఆ విత్తనాన్ని కాల్చుకున్న మరుక్షణము మనం చైతన్యం అయిపోతాం. కాబట్టి చైతన్యం అయ్యేదాకా నేను ఇంకా చైతన్యం కాదు. ఐఎమ్ నాట్ ఎ ప్యూరిఫైడ్ సోల్. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో మ్యాన్ లోంచి ఆ మైండ్ ని తీసేస్తే ఐ విల్ బికమ్ గాడ్. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గాడ్ బికాజ్ ఐఎమ్ మ్యాన్. ఇంకొక ఉదాహరణ చెప్పాలా నాగలక్ష్మి? మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అర్థమైందా? అర్థమైంది సార్. మనిషిలోంచి వాడి యొక్క ప్రారంధాన్ని, మైండ్ అంటే వాడి యొక్క చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి అన్ని తీసేస్తే వాడు దేవుడుగా మారిపోతాడు. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అయితే మనకు మైండ్ ఉన్నంత వరకు గాడ్ అవుతామా కావా నాగలక్ష్మి? తీసేయాలి కదా సార్, మైండ్ తీసేస్తేనే కదా. తీయలేదు నేను. తీయకపోతే ఇంకా నేను మనిషిగానే ఉన్నాను. సో కాబట్టి ఇప్పుడు చేసేవన్నీ కూడా మనిషిగా నేను చేస్తున్న వాటికే నాకు కర్మలుగా అంటి ఆ మైండ్ లోపల ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోయిన తర్వాత ఏమైతాయి? ఈ వాసనలు, సంస్కారాలు, పనులు ఇవన్నీ ఆ మైండ్ రూపంలోనే ఉండిపోతాయి. సో మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ మ్యాన్ మైనస్ మైండ్ ఇది కూడా వాడి దగ్గరే ఉండిపోతాం. ఇప్పుడు మైండ్ ని తీసేసేయండి. ఇప్పుడు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో మైండ్ ని తీసేయాలి అంటే ఆలోచించాలి. మైండ్ ని తీసి ఆలోచించేదంటే ఇవన్నీ కూడా నా వల్ల కాదు, చైతన్యం అంతా భగవంతుడిది, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా నాటకము అని చెప్పి తెలుసుకున్న మరుక్షణము ఆ విత్తనం జీరో అయిపోయి మ్యాన్ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు గాడ్, అనగా మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని అవుతారన్నమాట. దీనికే మనము ఇంకొక ఉదాహరణగా సంఖ్య, ఇంతవరకు అర్థమైందా నాగలక్ష్మి? కొత్త ఉదాహరణ చెప్తా. ఇంకో కొత్త ఉదాహరణ ఏంటంటే భగవంతుడి సంఖ్య 9. ఎంత? భగవంతుడి సంఖ్య 9. ఓకే, మన సంఖ్య 0 1 2 3 4 5 6 7 8. మనుషుల సంఖ్య 0 నుంచి 8 వరకు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? నేను నా లోపల భగవంతుడు ఉన్నాడా లేదా? ఎస్ ఆర్ నో? ఉన్నాడు. నా సంఖ్య 8 అనుకుందాం. 8 అంటే అత్యంత పాపాలు చేసిన వాడు 8. 0 అంటే అసలు పాపాలు చేయని వాడు. ఓకేనా? క్లియర్? 8 నా లోపల దేవుడు ఉన్నాడు. 8 + 9 ఎంత? 17 సార్. 17లో 1 7 కలుపుకుంటే 8 సార్. అంటే నేను దేవుడుగా మారానా, నాలాగానే ఉండిపోయానా? నాలాగానే ఉన్నాను. ఓకే. అలాగే 6ని కలిపా నేను. 6ని 9తో కలిపితే ఎంత? 15 సార్. అంటే నాలో దేవుడు ఉన్నాడు. కానీ అప్పుడు ఏమైంది? నాలో దేవుడు ఉన్నప్పుడు నేను మళ్ళీ 15 అనేసరికి మళ్ళీ నేనుగానే మిగిలిపోయాను, దేవుడుగా మారలేదు. అలా పాపాలు తగ్గించుకుంటూ 1కి వచ్చేసాయి. 1కి వచ్చిన తర్వాత ఏమవుతుంది? 1 + 9 ఎంత? 10 సార్. 1 + 0 ఎంత? 9 సార్. 1 సార్. 1 అంటే మళ్ళీ నేను ఇంకా మారలేదు, నేను మనిషిగానే ఉన్నాను, దేవుడుగా మారలేదు. ఇప్పుడు 0. నీ పాపాలన్నీ, నీ కర్మలన్నీ 0 చేసుకో. 0 + 9 ఎంత? 9. 10 అంటే 9 సార్. అప్పుడు మనం భగవంతుడిగా మారుతాం. అప్పుడు పరమాత్మగా మారాము. అంటే మన పాపాలు, పుణ్యాలు, కర్మలు ఇవన్నీ కూడా మనం 0 చేసుకోవాలి. 0 చేసుకున్నాక మనం భగవంతుడిగా మారుతాం. అప్పటి వరకు మనం భగవంతులం కాదు. మనలో ఉన్న చైతన్యం భగవంతుడిదే. కానీ ఇంకా మనకు ప్రారంధం మిగిలింది, కోపాలు మిగిలాయి, కష్టాలు మిగిలాయి అన్ని. కానీ మనము పవిత్ర స్వరూపులం అని తెలుసుకున్న మరుక్షణము చాలు. జ్ఞాన మార్గంలో ఉన్న అడ్వాంటేజ్ అల్లా ఏంటంటే నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. నేను ఆత్మస్వరూపుడనని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అన్ని కాలిపోతాయి. ఏ విధంగానైతే నిద్రలో ఉన్నటువంటి, కళలో ఉన్నటువంటి వ్యక్తి కళలోంచి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు అంటే తనకు సత్యం బోధపడుతుంది. శూన్య స్థితి కాదండి ఇక్కడ. ఇది కళలోంచి బయటికి వచ్చాము అంటే జాగృత స్థితి అంటారు దాన్ని. శూన్య స్థితి ఎలా అంటాం? కళలోంచి బయటికి రావడం అంటే జాగృత స్థితి. జాగృత స్థితికి రాగానే కళలో ఉన్నవన్నీ మాయమైపోయాయి. కళ లోపల 100 మందిని హత్య చేశాను, 200 మందికి చంపేశాను, ఇంకోటి ఏదేదో చేశాను, చెడు పనులు చేశాను, ఎన్నో చేశాను. చేసిన తర్వాత కళ్ళ లోపల ఇన్ని పాపాలు చేసిన నేను ఒక్కసారి కళ్ళు తెరవగానే ఏమైంది? అన్ని పాపాలు కొట్టుకుపోయాయి. అదే విధంగా మనము కళ్ళు తెరిస్తే అంటే జ్ఞాన మార్గంలో జ్ఞానము గనక సాధిస్తే అయిపోయింది. ఇంకా మనకు ఏ రకమైనటువంటి కర్మలు మిగలవు. అందుకే భగవద్గీతలో 100 సార్లు చెప్తాడు. ఏమని? భగవద్గీతలో 100 సార్లు, మళ్ళీ మన 18వ అధ్యాయంలో కూడా చెప్పాడు.
వాడు జ్ఞాని హత్య చేసినా కూడా హత్య చేసిన వాడితో సమానం కాదు అని చెప్పాడు. ఇదే అధ్యాయాన్ని మనకు 4వ అధ్యాయంలో కూడా చెప్తారు. మళ్ళీ అది కాక జ్ఞానానికంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహముద్యతే, అంటే అంతకంటే పవిత్రమైనది సమానమైనది ఇంకోటి లేదని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. జ్ఞానం అన్నింటినీ తగలబెట్టేస్తుంది అని చెప్తాడు. కాబట్టి జ్ఞానం తెచ్చుకున్న మరుక్షణము నువ్వు చేసిన పాత పాపాలు, పుణ్యాలు, వాసనలు, సంస్కారాలు ఏమీ ఉండకుండా మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ లోపల మైండ్ 0 అయిపోతే మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. యూ విల్ బికమ్ గాడ్ ఇమీడియట్లీ. అంటే సంచితుల కర్మలు ఉండవు సార్, ఏముండవు. సంచితం అన్ని కాలిపోతాయి, ఇంకా మొత్తం కాలిపోతాయి. ప్రారంధం మాత్రం అనుభవించాలి, తప్పదు. శరీరం ఉన్నంత వరకు ప్రారంధం అనుభవించాలి. దానిని ఏమంటారంటే ఊర్వారుకం ఇవ బంధన అని అంటారు. అంటే ఒక పండిన దోసకాయ ఏ విధంగానైతే తను పడిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుందో, ఇక నేను ఈ శరీరం తీసుకున్నాను కాబట్టి తప్పదు, ఇక ఇది శరీరం పడిపోయేదాకా ఎదురు చూడాలి. ఇప్పుడు ఏ విధంగానైతే రమణ మహర్షి శరీరం పడిపోయేదాకా ఎదురు చూసి, ఎందుకంటే శరీరం తీసుకున్నాక తప్పదు, ప్రారంధాన్ని దేవుడు కూడా మార్చడు, ప్రారంధం ఉన్నది అనుభవించాల్సిందే. కానీ ఇంకా పాత మళ్ళీ కొత్త జన్మ ఎత్తకుండా నేను కాపాడుకోగలను, కొత్త జన్మ ఎత్తుకోకుండా నేను దేవుడిగా మారిపోగలను. దాన్ని జీవన్ముక్తులు అంటారు. బతికుండగానే మోక్షం సాధించగలిగేటటువంటి అవకాశం కేవలం హిందూ మతం ఉన్నది. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ సార్, అంటే మనం లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నప్పుడు ఏంటంటే మన కర్మలను బట్టి మనకి ఎంత పాపము మనం మొయ్యాలి, ఎంత పుణ్యం మొయ్యాలి అనేది మనకి ముందే డిసైడ్ అయి ఉంటది. అంటే మనం అనుభవించాల్సిన పాపం మొత్తం ఏదైతే ఉందో అది రాదు, మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా మాత్రమే దానిలో కొంత భాగం మాత్రమే పాపము, కొంత భాగం మాత్రమే పుణ్యము తీసుకొని వచ్చాం సార్. సో బై మిస్టేక్ గాని బై అదృష్టం గాని జ్ఞానం అనేది మనం ఎప్పుడైతే తెలుసుకోగలిగామో, తెలుసుకున్న క్షణాన ఏదైతే బ్యాలెన్స్ ఉంది అది కూడా మొత్తం అది కంప్లీట్ అయిపోతుందా, లేదా ఈ జన్మలో అనుభవించేసేయాలి మనం? క్యుములేటివ్ ఏదైతే ఉంటుందో అది 0 అయిపోతుంది. క్యుములేటివ్ అంటే వెనకాల ఉన్నటువంటిది సంచితం. ఏదైతే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, ఈ జన్మలో 10,000 అనుభవించాలి. ఓకే, ఈ జన్మలో 10,000, కానీ ఇక్కడ ఇంకా 90,000 ఉంది నాకు వెనకాల సంచి లోపల. సంచితం క్యుములేటివ్ అంటాం ఇంగ్లీష్ లోపల. ఆ సంచితం క్యుములేటివ్, అది మొత్తం కాలిపోతుంది. అంటే ఒక సంచితము అంటే కొన్ని కోట్ల జన్మలలో మనం చేసుకున్న పాపములు పుణ్యములని సంచితము అంటారు. కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపములు పుణ్యములలో కొద్ది భాగము ఈ జన్మలో అనుభవిస్తాము. ఉదాహరణకు 4 లక్షల రూపాయలు ఉన్నాయి నా దగ్గర అనుభవించాల్సినవి. 2 లక్షల రూపాయలు పాపములు, 2 లక్షల రూపాయలు పుణ్యములు అనుభవించాలనుకుందాం. అవన్నీ సంచిలో వేసుకుని తిరుగుతున్నా. దేవుడు ఏం చేస్తాడంటే మన అవకాశాన్ని బట్టి, మనకు వచ్చిన జన్మని బట్టి, చలో ఈ జన్మలో 5,000 ప్లస్ 5,000 మైనస్ అని ఇచ్చాడు. సగం సుఖము, సగము దుఃఖము. ఈ మధ్య లోపల నేను ఏం చేశాను, సాధన చేసి నేనేమనుకున్నానంటే జ్ఞానిని అని చెప్పి తెలుసుకున్నాను. తెలియగానే ఈ 5,000 ఈ జన్మ అలాగే ఉంటాయి, ఈ సంచిలో ఉన్నవన్నీ కాలిపోతాయి. ఈ జన్మలో కొత్తగా చేసుకునే పాపాలన్నీ 0 అయిపోతాయి. కేవలం నేను అనుభవించడానికి ఈ జన్మలో ఏదైతే 5,000 ప్లస్ 5,000, 5,000 ప్లస్ 5,000 మైనస్ ఉందో అవి మాత్రం 0 అవ్వవు. ఎందుకంటే అది ప్రారంధం కాబట్టి. ప్రారంధం ఎప్పుడు దేవుడు కూడా తీసేయలేడు. అందుకే ఎవరైనా మీకు ప్రవచనకర్తలు వీళ్ళు మీకు ప్రారంధంలో ఉన్న వాటిని కూడా మారుస్తాను అని చెప్పి అంటుంటారు కదా, అది అబద్ధం. కేవలం సంచితం, ఆగామి మాత్రం మార్చగలరు. ఆగామి అంటే ఈ జన్మలలో చేసుకున్న కొత్త పాపములు, కొత్త పుణ్యములను ఆగామి అంటారు. అవి 0 అయిపోతాయి. ఈ సంచిలో ఉన్నవన్నీ కాలిపోతాయి, అవి 0 అయిపోయాయి. మిగిలింది ఈ జన్మలో అనుభవించాల్సింది. అయితే ఇక నేను దాన్ని అనుభవించినట్టు ఉండదు. నేను ఆల్రెడీ మోక్ష స్వరూపం వచ్చింది కదా, అవి జరుగుతూనే ఉంటాయి. దెబ్బలు తగులుతాయి, పడిపోతూ ఉంటాను, అవన్నీ నేను పట్టించుకోను, అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా అంటే ప్రారంభం నన్ను ఇంకా ఏమాత్రం బాధ పెట్టదు. ప్రారంభం మాత్రం, అందుకే ఆయనకి సర్కోమా అని చెప్పి లాస్ట్ లో క్యాన్సర్ వచ్చింది ఆయనకి, రమణ మహర్షికి. అది వచ్చింది. ఎందుకంటే అనుభవించాల్సి అనుభవించిపోయి ఈ జన్మది ఎప్పుడు మార్చలేడు అని చెప్పి చెప్తాడు. అంటే దీన్నే పండిన దోసకాయ, ఇక పండిన దోసకాయ ఇక నేను పడిపోతే చూస్తుంది. అదే విధంగా అయిపోయింది. దేహం ఏదైతే ఉందో ఈ దేహం పడిపోతే నాకు కాదు ఆలోచించేదైతే సపోజ్ అనుకోండి, మీ వాయిస్ కట్ ఒక్కరి మీ కట్టుతుంది మొదటి కూడా కట్టుతుంది. ఓకే, పెడుతున్నారు. ఇవాళ ఆపుకుందాం ఇక్కడ. మళ్ళీ
శుభరాత్రి. జై శ్రీకృష్ణ.